హలో ఆల్. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ వివేక్ లంకమల్ల. జనరల్‌గా మనకి సినిమాలో కొన్ని బ్రాండ్ ఇమేజెస్ ఉంటాయి. కొందరు డైరెక్టర్లు కావచ్చు, రైటర్లు కావచ్చు, వాళ్ళ చేసిన సినిమా పేరు చెప్తే గుర్తుపడతారు. లేదంటే సినిమాని చూసినప్పుడు రైటర్‌లను గుర్తుపడతారు. ద సేమ్ వే సాహిత్యంలో కూడా కొన్ని ఇమేజెస్ వస్తూ ఉంటాయి. సో, అలాంటి ఒక ఇమేజ్ మనకి జనరల్‌గా చూస్తే 'శప్తభూమి'. 'శప్తభూమి' పేరు చెప్పగానే బండి నారాయణ స్వామి గారంటారు. బండి నారాయణ స్వామి గారి నవలంటే 'శప్తభూమి' అంతలా అల్లుకుపోయింది. సో, జనరల్‌గా ఆ 'శప్తభూమికి' తానా అవార్డ్ రావడం ఒకటే అయితే, దాని తర్వాత కేంద్ర సాహిత్య పురస్కారం గూడా వచ్చింది. ఇక్కడి నుంచి జనాలు చాలామంది రాయలసీమ లైక్ హిస్టారికల్ నవల అది. ఆ సామాజిక సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబించిందని చెప్తారు. సో, ఆ 'శప్తభూమి' బుక్ గురించి వచ్చినప్పుడు జనరల్‌గా తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది డైరెక్టర్‌లెళ్లి మాతో సినిమా చేయండి, మాకివ్వండి అని చాలామంది రకరకాలు అడిగారు. తర్వాత ఆ బుక్ ఇంగ్లీష్‌లో కూడా ట్రాన్స్‌లేట్ అయింది. సో, ఎవరైతే మనం ఆ పుస్తకంతో ఒక ప్రాంతానికి లేదా ఒక ఆహ్, చరిత్రకి గుర్తింపు తీసుకొచ్చారో, ఆ రైటర్ బండి నారాయణ స్వామి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ది ఛానల్ సార్. థ్యాంక్ యూ. మీరు ఉపాధ్యాయ వృత్తి విరమించుకొని ఇప్పుడు ప్రస్తుతం సాహిత్యంలోనే పూర్తిగా మీ జీవితం గడుపుతున్నారు. ఎలా ఉంది సార్? అంటే ఉద్యోగం అనంతరం ఆహ్, సాహిత్య ప్రయాణం? మీరు ఏం అనుకోకపోతే, యాహ్! సార్. నేను జవాబు చెప్పడానికి ముందు ఆ! సార్. మిమ్మల్ని నువ్వు చిన్న ప్రశ్న అడుగుతా. యాహ్! సార్. మీరు కొత్తగా ప్రారంభించిన టీవీ ఛానల్ యాహ్! సార్. పేరు యాహ్! కొంచెము వినడానికి విచిత్రంగా ఉన్నది. యాహ్! సార్. దాని యొక్క అర్థం గాని, అది ఏ భాష నుంచి తీసుకున్నారని గాని, యాహ్! సార్. మీరు మాబోటి ప్రేక్షకులు కొంచెం వివరించి యాహ్! సార్. క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. యాహ్! సార్. మనం అనుకున్నట్టు మన స్క్రీన్ మీద ఇట్స్ యూటీవీ అని కనపడుతుంది. యూటీవీ అంటే లైక్ యూటీవీ యూ ఆర్ ద న్యూస్. ఓకే. ప్రజల టీవీ ప్రజలే వార్త అనేది ఉంటది. హ్మ్. బట్ కంపెనీ రిజిస్టర్ చేసి మహలో బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్. హ్మ్. మహలో ఏంటంటే హవాయి లాంగ్వేజ్‌లో కృతజ్ఞత అని ఓహ్! గ్రాటిట్యూడ్. ఓహ్! సో, అలాగా కంపెనీ నేమ్ సార్ ఇది. యూటీవీ యూ ఆర్ ద న్యూస్ ఈజ్ స్లోగన్ సార్. ఫైన్. ఫైన్. సో, జనరల్‌గా మీకు ఎలా ఉంది సార్? ఉపాధ్యాయం వృత్తి విరమణానంతరం ఎలా ఉంది? సాహిత్య ప్రయాణం ఎలా ఉంది? ఉద్యోగానంతరము హ్మ్. సార్. చెప్పాలంటే అది వృత్తిని బట్టి ఉంటుంది. ఆ! సార్. నేను చేసేది ఉపాధ్యాయ వృత్తి. అవును సార్. ఉపాధ్యాయ వృత్తిలో పిల్లలతో చాలా అటాచ్‌మెంట్స్ ఉంటాయి. అవును సార్. చాలా బంధాలుంటాయి పిల్లలతో. అటువంటి సందర్భంలో ఒక్కసారిగా రిటైర్డ్ అయిపోయి ఇంటికి రావడం అనేది పిల్లల మొహాలు పదే పదే గుర్తుకు రావడము, అవును సార్. వాళ్ళతో మాట్లాడిన మాటలు గుర్తుకు రావడము, పిల్లల యొక్క ఎయిమ్స్, గోల్స్ గుర్తుకు రావడము, ఇవన్నీ కూడాను నాకు గుర్తొచ్చి ఒక రకమైన వాళ్ళ పట్ల ప్రేమతో ఒక రకమైన విరహం జనించేది. ఆ! సార్. అది నా మానసికమైన పరిణామం అది. యాహ్! సార్. మిగతా వృత్తుల వాళ్ళకి ఈ విరహం ఉండదనుకుంటాను. అంతే. మీకు అటాచ్‌మెంట్ ఎక్కువగా సార్. అటాచ్‌మెంట్ ఎక్కువ. ఎదుగుదలను చూస్తూ వస్తారు నేను పిల్లల పాఠశాల ఎదుగుదలని. చుట్టూను చెట్లు ఆ! పెట్టింటి. సార్. చెట్లు కూడా పదే పదే గుర్తుకొచ్చేటివి. ఆ! సార్. ఏ చెట్టు ఎన్నాకులేసింది? ఏ చెట్టుకి ఎన్ని కొమ్మలున్నాయి? దాంట్లోకి నీళ్లు పోసినారా? దీనికి నీళ్లు పోయలేదా? ఇట్లా పదే పదే ఆ చెట్లు కూడా గుర్తొచ్చేది. యాహ్! సార్. నేను పని చేసుకునే స్టాఫ్ దాదాపు ఒక 11, 12 మంది ఉండేవాళ్ళం. ఆ 11, 12 మంది స్టాఫ్‌లో ఎంత సంతోషంగా, ఎంత సరదాగా స్టాఫ్ రూమ్‌లో ఉండేవాళ్ళమంటే, వాళ్ళందరూ గూడాను చాలా చాలా ఆత్మీయంగా గుర్తుకొచ్చేవాళ్ళు. ఆ! సార్. టీచర్స్ అందరూ గూడాను. ఇంకా ఆడపిల్లలైతే పాపము ఆడపిల్లలంటే నాకు ముఖ్యంగా ఒక ప్రత్యేకత. యాహ్! సార్. మగపిల్లల కంటే కూడాను ఆడపిల్లలకి ఎందుకు అంత ప్రత్యేకత అంటే ఒక విషయం చెప్తాను. యాహ్! సార్. నేనప్పుడు సిగరెట్ కాల్చేవాడిని. ఆ! సార్. ఆ సిగరెట్ కాల్చేటప్పుడు మా స్కూలు గోడ వెనక్కి పోయి సిగరెట్ తాగి వాళ్ళకి టీచింగు చేసేటప్పుడు దగ్గేవాడిని. ఆ! సార్. అట్లా కొన్ని రోజులు జరిగింది. ఒకసారి నేనక్కడ నిల్చుకొనుంటే గనక వరండాలో నిల్చుకొనుంటే ఒక నలుగురు ఆడపిల్లలొచ్చినారు. వచ్చి "సార్ మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాం సార్" అని. "చెప్పమ్మా" అంటే గనక, "సార్ అట్లా సిగరెట్లు తాగడం ఎలా? పాఠం చెప్పేటప్పుడు అట్లా దగ్గడం ఎలా సార్?" అప్పటి నుంచి నేను స్కూల్‌లో సిగరెట్ తాగలేదు. సూపర్ సార్. ఏమున్నా గూడాను ఇక్కడ పొద్దున్నే ఒక 2 సిగరెట్లు తాగెళ్ళిపోతాను. హ్మ్. అక్కడే సాయంకాలం వరకు సిగరెట్ ముట్టాను. సాయంకాలం విడుదలైన తర్వాత మా ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు తృప్తిగా నా సిగరెట్లు నేను కాల్చుకుంటా. యాహ్! సార్. అంటే స్టూడెంట్సు అంత ఆత్మీయంగా,
అంత కేర్ టేకింగ్ చేసినప్పుడు సార్. మనకు ఎంత ఎఫెక్షన్ ఉంటుంది. సెంటిమెంటల్‌గా మనము మెల్ట్ అయితామో అవును సార్. నాకు అనుభవపూర్వకంగా తెలుసు. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత అందరూ బోర్ కొడుతుందంటారు. అవును సార్. నాకు ఆ బోర్ అనేది లేదు. ఆ! రిటైర్డ్ అయిన తర్వాత నాకున్న కాలము చాలేది కాదు. రోజుకి 24 గంటలు నాకు చాలవు. సార్. ఎందుకంటే నా రాతకోతలు అట్లుంటాయి. నేను రాసే కథలు గాని, నవలలు గాని దండిగా టైం ఉండేది. చదవడం కూడా బాగా చదువుతారు. చదవడం కూడాను బాగా చదవడానికి టైం ఉండేది. యాహ్! సార్. ఈ రకంగా నాకు చాలా నేను సౌకర్యం పొందినా అవును సార్. ఇంట్లో. కాబట్టి ఈ 2 విషయాలు చాలా ప్రధానంగా జరిగినాయి. ఇప్పుడు మనకి జనరల్ చెప్పాలంటే మీరు ఒక ఇమేజ్ రీచ్ అయ్యారు. సాహిత్యంలో కేంద్ర సాహిత్య పురస్కారం ఏంటి చెప్తారు భారతదేశం వరకు. అది రీచ్ అయ్యారు. ఈ బ్రాండ్ ఇమేజ్ ప్రాసెస్‌లో మీ సాహిత్య ప్రయాణం ఎలా సాగింది? ఫస్ట్ రీడర్‌గా రైటర్ అయ్యారా? లేదంటే రైటర్‌గా ఉండడం కోసం రీడర్ అయ్యారా? అసలు ఎలా జరిగింది? సాహిత్యంలోకి మీరు ఎలా వచ్చారు? మా ఫాదర్ పేరు బండి హునూరప్ప. ఒన్నూరప్ప. హున్నూరప్ప. మా అమ్మ పేరు పోలేరమ్మ. అబ్బా! 2 ఆ! పాతూరి ఆసుపత్రిలో నేను పుట్టిన. సార్. కాబట్టి అప్పుడు అనంతపురం అంటే పాతూరు మాత్రమే. సార్. ఇంకా పాతూరి తర్వాత కమలానగర్ కడుతూ ఉన్నారు ఇంకా అప్పుడు. ఓకే. థియేటర్‌లన్నీ గూడాను 2 థియేటర్‌లు మాత్రమే ఉండేది. ఓటి రఘువీర, ఓటి శ్రీకంఠం అనే థియేటర్‌లు ఉండేటివి. యాహ్! సార్. ఈ 2 థియేటర్‌ల కంటే ఇంకా ముందు రమేష్ థియేటర్ అని మున్సిపాలిటీ వాళ్ళు ఒక థియేటర్ నడిపేవాళ్ళు. ఓకే. తర్వాత రమేష్ థియేటర్ పోయింది. సార్. అంటే చిన్న అనంతపురము ఇంత నగరం కాకముందు ఇంత చిన్న ఊరు. ఆ పాత ఊరే అనంతపురం ఉన్నట్టు లెక్క. సార్. మనం చరిత్రలో చూసినా కూడాను అవును. అనంతపురంలో పాతూరు పరిసరాలే ఉంటాయి గానీ, అవును. నీ కమలానగర్ పరిసరాలు, తపోవన పరిసరాలు ఉండవు. అవును. అవన్నీ మధ్య మధ్యలో వచ్చినాయి. కాబట్టి చిన్న గ్రామం. ఓకే. చిన్నప్పుడు నేను కురవగిరిలో పుట్టినా. కురుగేర్ల. కురవగిరి అంటే కురువోళ్ళు గొర్రెలు కాసేది. అవును. మా బంధువులంతా కూడాను గొర్రెలు కాసేవాళ్ళు. ఓకే. ఆ బంధువుల్లో కొంతమంది ఇల్లు కట్టే పనికి పోయేవాళ్ళు. బేల్దారి పని. బేల్దారి పనికి పోయేవాళ్ళు. తాపీ మేస్త్రి పని చేసేవాళ్ళు. ఇంకా కొంతమంది బంధువులు ఒంటెద్దు బండి తోలుకుంటూ పోయేవాళ్ళు. సార్. పెద్ద బజార్‌లో మూటలు మోసేదానికి. సార్. అంటే ఒక శ్రమ సంస్కృతి నుంచి వచ్చిన జీవితం. కులంలో పుట్టినా నేను. చదువుకు ఎలా సాగింది సార్? ఇప్పుడు మీరు శ్రమతో మీరు చిన్నప్పటి టైంలో చదువు అనేది కొంత దూరమే. అవును. దానికి ఎక్కువ శ్రమ కావాలి. వ్యక్తిగత శ్రమ కావాలి. కుటుంబ సపోర్ట్ కావాలి. హ్మ్. ఈ శ్రమ నుంచి చదువు వైపు ఎలా వచ్చారు సార్? మీ వ్యక్తిగత ఇంట్రెస్టా? మీ నాన్నగారి కోరిక? నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు చదువు అంటే చిన్నప్పటి నుంచి కూడాను దయ్యం ఉన్నట్టే. ఆహా! తెలుగంటే ప్రత్యేకమైన అభిమానం. యాహ్! సార్. తెలుగు ఎంత అభిమానం అంటే నాకి హ్మ్. 3వ తరగతిలో నాకు ఎక్కాలు రావు. సార్. కూడికలు, తీసివేతలు రావు. హెచ్చింపులు, భాగింపులు రావు 3వ తరగతిలో. సార్. కానీ మా తాత తెలుగు డిక్టేషన్ చెప్తే హ్మ్. రాసి కూర్చునేవాడిని. తెలుగు డిక్టేషన్ రాసేవాడిని. తర్వాత ఊరి కూర్చునేవాడిని. ఆయన డిక్టేషన్ చెప్పేవాడు. రంతిదేవుని గురించి ఆయన చెప్పేవాడు. రంతిదేవుని గురించి కథ అంతా చెప్తుంటే నేను ఊరికే కూర్చుంటాను రాయకుండా. ఏరా రాయి అనేవాడు. అంతా రాసేసినాను. అంటే మా తాత నేను రాయలేని స్లోగా చెప్తాడు. నేను ఆయన చెప్పకముందే కథ అంటే బట్టి పట్టేసిన. సార్. రంతిదేవుని కథ అంతా పాఠమంతా రాసిన. అంత ప్రేమ నాకు తెలుగు అంటే. చిన్నప్పటి నుంచి అదట్లో వచ్చింది. అట్నే మా గురువు నేర్పినాడు ఒకాయన. సార్. తర్వాత నాకు చదువు అంటే పెద్దగా ఏమి ఇష్టం లేదు గానీ, నేను బడికి పోకపోయినా గూడాను నలుగురు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకొని ఎత్తుకొని అది పోయేవాళ్ళు. అప్పట్లో ఉండేటివి ఇవన్నీ. అప్పట్లో ఇంకోటి కంప్లెయింట్‌లు గూడా ఇచ్చేవాళ్ళు. వాడు రాకుండా ఆడ కూర్చున్నారు ఆ! సకాలంలో. అప్పట్లో కోదండం అనేది గూడా ఒక శిక్ష. అవును. అప్పట్లో. కొక్కిరాయి కోదండం అంటే చెట్టుకి తలకిందులుగా వేలాడగట్టి కింద కిందన మంట పెడతారు. లేకపోతే ముళ్ళ కంపలు రేగ్గంప పెడతారు. పెడతారు. ఈ భయాల మధ్య అంతా గూడాను చదవకపోతే చంపుతార్రా బాబోయ్ అని చదువుకున్నా. ఆహా! సార్. సెల్ఫ్ ఇంట్రెస్ట్‌తో కాదు. ఓకే. ఇంకోటేమంటే అప్పటికే మా ఫాదరు, మా అప్ప అప్పటికే ఆహా! ఎస్ఎస్ఎల్‌సీ ఫెయిల్డ్. ఆయన డ్రిల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఓకే. ఆయన కూడా సో, వచ్చింది అంటే మీ ఫాదరు, మీ తాతగారు వీళ్ళంతా చదువుకున్న నేపథ్యమే. లేదు. ఆ! ఆయన మా అప్పనే పరమబుద్ధు మా అప్ప. ఆహా! ఒకడే కొడుకు కాబట్టి మా తాత పాపం చదివించి తోసాడు పాపం కింద నుంచి పట్టుకొని. ఆహా! మా అప్ప ఎస్ఎస్ఎల్‌సీ వరకు వచ్చి ఫెయిల్ అయ్యి ఏమి
ఇంక చదవడానికి చేత కాక డ్రిల్ టీచర్ ఉద్యోగం పోయినాడు. ఓకే. ఆయన కూడా పెద్ద చదువరి కాదు. ఒక రకంగా చెప్పాలంటే నా మాదిరే ఆయన కూడా మొద్దు. మా తాత మా అప్ప నాయన మా అప్పని ఎందుకు చదివించినాడంటే, మా తాత కరిబసప్ప అని మా తాత ఎత్తు. హ్మ్. ఎంత 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఆయన. సార్. ఇంత తలకాయ్, ఇంత పెద్ద బుర్ర మీసాలు ఆయన. ఆయన రైల్వే గ్యాంగ్‌లో కూలీ. ఓకే. ఆ పారలవి పట్టుకొని, ఆ రాళ్ళు అవి సరిచేసేదానికి పోతారు కదా! ఆ రైల్వే గ్యాంగ్‌లో కూలీ. యాహ్! సార్. ఆ రైల్వే గ్యాంగ్‌లో కూలీ యొక్క కొడుకు మా అప్ప డ్రిల్ మాస్టర్ అయింటే, ఆ డ్రిల్ మాస్టర్ కొడుకు అయ్యవారు కావడానికి అపసోపాలు పడినాడు. మీరు సాహిత్యంలోకి ఎలా వచ్చారు సార్? పుస్తకాలు ప్యారలల్‌గా అదే. చదువుతున్నారా? చిన్నప్పుడు నేను 6వ తరగతిలో ముఖ్యంగా నేను రచయిత కావడానికి కారణం ఏమిటంటే, ప్రేక్షకులు నవ్వుకోకుండా ఉంటే ఒక మాట చెప్తా. యాహ్! సార్. నాకు సాహిత్య అభిలాష కలగడం ఎందుకంటే, చిన్నప్పటి నుంచో దొంగ మ్యాట్నీలు చూడటం. దొంగ? దొంగ మ్యాట్నీలు, ఆహా! దొంగ సినిమాలు. ఆహా! ఆ దొంగ మ్యాట్నీలు, దొంగ సినిమాలు చూడడం వల్ల చిన్నప్పటి నుంచి నాకు ఆ సినిమాను, ఆ కథలు, ఆ జీవవంతమైన పాత్రలు అన్నీ చిన్నప్పటి నుంచే నాలో సెంటిమెంట్స్‌ని శాసించేటివి సినిమా ప్రభావం ఉంది బలంగా. హ్మ్. ఆ కథల పిచ్చి ఎంత ఉండేదంటే గనక, లైబ్రరీకి పోయేవాడిని ఆ 4వ తరగతిలో. ఆహా! 4వ తరగతిలో నేను చాలా తొలుగా హ్మ్. బొంగరాలు ఆడేవాడిని, గోలిగుండు ఆడేవాడిని, చిల్లాకట్టి ఆడేవాడిని. ఆ నీలం టాకీస్ కడుతూ ఉంటే దాని మీద నుంచి ఇసుకలోకి దుంకేవాడిని. ఇట్లా చిల్లర బల్లర అప్పుడన్నీ కూడాను బాల్యంలో ఉండే అవును. ఆటలన్నీ ఆడుకునేవాడిని. ఓసారి ఏం చేసినానంటే, లైబ్రరీకి పోయి కథలు కావాలి నాకు. అది కూడా బొమ్మల కథలు. ఆ! బొమ్మల కథల్లో ఒక కథ ఉంటుంది. మాబ్ డైనమిక్స్ అంటారు. ఓకే. మాబ్ డైనమిక్స్. అంటే 10 మంది ఏం చెప్తే గనక అది వింటాడనమాట వాడు. ఇన్‌ఫ్లుయెన్సింగ్. ఇన్‌ఫ్లుయెన్స్ అనమాట. ఆ 10 మంది చెప్పేదే సత్యమవుతుంది. వాడు అబద్ధం చెప్పినా సత్యమవుతుంది. అట్లాంటి కథ అంతా బొమ్మల్లో ఉండేది నాకు. ఆ మేకని ఎత్తుకొని పోయేది. ఒక బ్రాహ్మణుడు అదే. కుక్క పోతంటే ఏంది ఆ! గొర్రెనేదో "ఏం పోతంటే నలుకొక్కని తీసుకొని కుక్కనెత్తుకుపోతాం. పోతున్నావు" అంటే, "ఆ! నలుకొక్కని తీసుకుపోతానన్నా" ఆ! అని అటు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పేటప్పటికి వాడు దాన్ని ఆ! ఏట్లేసిపోతాడు వాడు. అతనికి తెలిసి గూడా దీనమ్మ ఇది కుక్కే ఇది. నేను గొర్రెని కాదు ఎత్తకపోయేదని ఆడ పడేసి ఆ! ఎళ్ళిపోతే ఈళ్ళు నలుగురు తీసుకొని పోతారు. ఈ బొమ్మల పుస్తకం ఆ బొమ్మల పుస్తకం మీద నాకు మోహం ఏర్పడింది. ఓకే. ఆ బొమ్మలు, ఆ కథ చదివి. కథ చదివి నేను వదిలొచ్చు కదా! హ్మ్. ఆ కథల పుస్తకాన్ని బాగా ఇక్కడ దాచిపెట్టుకొని లైబ్రరీలో దొంగతనం చేసి ఇంటికొచ్చినా. ఆ! ఇంటికొస్తే గనక మొహమ్మద్ అని మా ఫ్రెండ్ వచ్చినాడు. హ్మ్. వచ్చి వాడి దగ్గరికి పిలిచినాడు. "రేయ్! దాని మీద లైబ్రరీ ముద్రలుంటాయి. ఆ ముద్రలు చూస్తే గనక నిన్ను పోలీసులు పట్టుకొని పోతార్రా" అని ఆ ముద్రలు ఉండేటివన్నీ పేపర్ చించేసినాడు వాడు. కథలంటే అంత ప్రేమ. నేను ఈ చిల్లకట్లే బొంగరాలు, డవ్ అంటారు. అవును. రాణిఫూల్. హ్మ్. రాణిఫూల్ అంటే అర్థమవుతుందా? డవ్ అంటే టాస్ అర్థమవుతుందా? లాగా వేస్తారు. టాస్. హ్మ్. టాస్ అనేది కాదక్కడ. డవ్ అనేవాళ్ళే లేకపోతే రాణిఫూల్ అనేవాళ్ళు. హ్మ్. అప్పుడు బ్రిటిష్ హయాంలో ఓ పక్క రాణి ఉండేది. అవును. ఓ పక్క జార్జ్ రాజు ఉండేవాడు. హ్మ్. అటువంటి దానితో మేము రాణిఫూల్ ఆడేవాళ్ళం హ్మ్. మట్టిలో. అట్లా ఒక దినము మడికట్లలో నేను రాణిఫూల్ ఆడుతా ఉన్నా. రాణిఫూల్ ఆడుతూ ఉంటే మా అప్పట చెంబు పట్టుకొని పోయి అంతా బయలు గదా! అదే. వెనకల నుంచో వచ్చి చేయి పట్టుకున్నాడు. హ్మ్. అప్పుడు చచ్చిన సుతులు, సోదరులు, బంధువులు పట్టుకొని పోయినాడు. అయిపోయి చంపేస్తాడింక. మా అప్ప కొడితే అట్లా ఇట్లా కొట్టాడు. ఇంక చంపేస్తాడయప్ప అనుకుంటే సైకిల్‌లో కూర్చోబెట్టుకొని నేరుగా లైబ్రరీకి తీసుకుపోయినాడు. లైబ్రరీకి తీసుకొని పోయి ఆడ రూ. 2 డిపాజిట్ కట్టి లైబ్రరీలో సభ్యుడిగా చేపించినాడు. హ్మ్. దానితో నా జీవితం అంతా టర్న్ అయిపోయా. ఓకే. నేను నాలుగో తరగతిలోనే లైబ్రరీలో చేరినా. హ్మ్. ఆ లైబ్రరీలో ఎట్లంటే పుస్తకాలిస్తే లైబ్రరీలో నేను ఆరో తరగతికొచ్చినప్పుడు మా ఇల్లు 2 కిలోమీటర్లు లైబ్రరీకి. పుస్తకాలు ఇంటికి పోయి పుస్తకాలు చదవాల. అవును. అంతవరకు తొందర నాకు. హ్మ్. అందుకని వెంటనే అక్కడి నుంచే పుస్తకం తీసుకుంటే చదువుకుంటూ ఇంటికొచ్చేవాడిని. ఆహా! అప్పుడు ట్రాఫిక్ లేదు. అవును. చిన్న ఊరు గదా! ఆ 2 కిలోమీటర్లు చేరే లోపల పుస్తకం అయిపోయేది. ఓకే. మళ్ళీ వెంటనే పరిగెత్తకపోయేది లైబ్రరీకి. ఇంకో పుస్తకం ఇయ్యండి అని. రోజుకొక పుస్తకం సో, అలా ఇస్తాము. చదివి ఇంకోటి ఫైనల్‌గా ఇవ్వం. చదువు అయిపోయేసరికి మీరు
అరుణాచలం పోయారు శౌర్య శాస్త్రం ఆ! వల్ల. ఆ చ అరుణాచలం పోయింది ఎప్పుడు అంటే గనక ఎంఏ చదివేటప్పుడు. సార్. ఎంఏ చదివేటప్పుడు నేను ఎంఏలో ఫెయిల్ అయినా. హ్మ్. అది కూడా ఏ సబ్జెక్టు? తెలుగులో. మీకు ఇష్టమైన సబ్జెక్ట్‌లోనే. అంతవరకు యూనివర్సిటీలో తెలుగులో ఫెయిల్ అయిన వాడు ఎవడు లేడు. సార్. ఐ వాస్ ద వెరీ ఫస్ట్ పర్సన్ హూ ఫెయిల్డ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగు. ఓకే. ఏ యూనివర్సిటీ సార్ అది? ఎస్‌కే యూనివర్సిటీ. కృష్ణదేవరాయ హ్మ్. యూనివర్సిటీలో. అప్పుడు ఫెయిల్ అయిపోతే మా అప్పకి రామదాసుడు ఉండేడు పాపం. హ్మ్. వీడికి తెలుగు బాగొస్తుంది. బాగా అదే మాట్లాడతాడు. చదువుతున్నారు. ఇట్లా వినుంటారు కదా పాపం వాళ్ళు. మా అప్ప తీసి ఒక చెంప కొట్టినాడు. ఆశలు అడియాసలైపోయి తీసి చెంప కొట్టినాడు. హ్మ్. తీసి చెంప కొడితే అప్పటికే నేను భగవద్ రమణ మహర్షి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, జిడ్డు కృష్ణమూర్తి, అరవిందో, పాండిచ్చేరి మదర్, మాతృశ్రీ పుస్తకాలు, ఈ స్పిరిచ్యువల్ పుస్తకాలన్నీ కూడాను చదివేవాడిని అప్పటికి నేను. సార్. కాబట్టి మా అప్ప కొడితేనే పారిపోవాలనుకున్నాను. ఎక్కడ పారిపోవాలంటే నాకు దగ్గరొచ్చేసి ఆ స్పిరిచ్యువల్ మైండ్‌తో ఉన్న చల్లంగారే నాకు దిక్కు. సార్. చల్లంగారి మొట్టమొదట ఫెయిల్ అయిపోయి చల్లంగారి దగ్గరికి పరిగెత్తిపోయినా. అటునుంచి మీరు రాయడంలోకి ఎలా టర్న్ అయ్యారు సార్? అంటే లైక్ ఇప్పుడు పోయింది అలిగిపోయారు. మళ్ళీ వచ్చి తర్వాత ఉద్యోగం చేరిన తర్వాత రాయడం మొదలుపెట్టారా? మధ్యలోనే లేదు, నేను చిన్నప్పటి నుంచి కూడా కవిత్వం రాసేవాడిని. కవిత్వం రాసారు. సో కవిత్వం జర్నీ రాసేవాడిని. స్టార్ట్ అయింది కవిత్వంతో. కవిత్వమే. చిన్నప్పటి నుంచి కవిత్వం పబ్లిష్ అయ్యేటియా సార్ చిన్నప్పుడు? లేవు. ఓకే. రాసి మీ చిన్నప్పటి దగ్గర నుంచి పెట్టుకున్నారు. పబ్లిష్ ఏం కాలేదు. చిన్నప్పటి నుంచి కవిత్వం రాసి అట్లా 35 ఏళ్ళ వరకు కవిత్వం రాసిన. 35 ఇయర్స్ వరకు మీరు కథ రాయలేదు. ఓకే. 35 ఏళ్ళ వరకు నేను కవిత్వమే రాసిన. ఓకే. అప్పుడు ఆ కవిత్వం రాసినప్పుడు కూడాను పత్రికలు ప్రచురించేటివి కాదు గానీ, అవును. కాళోజీ ఒక సంకలనం తెచ్చాడు అప్పుడు. హ్మ్. ఉప్పెనొచ్చింది చూడు. దివిసీమ ఉప్పెన. 1977 ఏమో దివిసేన ఉప్పెన. 74 సార్. దివిసేన 74 ఉప్పెన. అనుకుంటా. అవును. ఆ దివిసేన ఉప్పెన వచ్చినప్పుడు నేను కవిత్వం రాస్తే కాళోజీ తన పుస్తకంలో వేసుకున్నాడు. ఓహ్! తర్వాత ఇంకోటి ఏదో బహుమతులు పోటీ పెట్టింటే దానికి కవిత్వం పంపితే దానికి జడ్జి మన శ్రీశ్రీ గారు. ఓకే. దానికి రెండవ బహుమతి ఇచ్చినాడు. ఓకే. ఆ విధంగా 1, 2 ఫలితాలు, విజయాలు భలే ఆసక్తి ఉన్నాయి సార్ గానీ ఇక్కడ. ఆహ్, ఉప్పెన వచ్చింది కోస్తాంధ్రలో. హ్మ్. కాళోజీ తెలంగాణ మనిషి. హ్మ్. ప్రైజ్ వచ్చింది రాయలసీమ అవును. వ్యక్తికి. భలే కుదిరింది సార్ అలా. అవునవును. అది ఫస్ట్ ప్రైజా సార్ మీకు? సెకండ్ ప్రైజ్. ఓకే. అంటే శ్రీశ్రీ మీకు అందింది ఒక తొలి పథకమా అది? సెకండ్ ప్రైజ్. ఓకే. కవిత్వం. ఓకే. మామూలుగా ఏదో ఒక సంస్థ వాళ్ళు పెట్టండి పోటీ అది. ఓకే. సెకండ్ ప్రైజ్ తర్వాత ఇచ్చారు. కవిత్వం నుంచి కథల్లోకి ఎప్పుడొచ్చారు సార్? కవిత్వం నుంచి కథల్లోకి రావడానికి కారణము నా గురువు. ఎవరు సార్ గురువు పేరు? గురువు అంటే మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం చెప్తి కదా! అవును. నీ స్నేహితులు ఎవరైనా నీకు గురువు లేనారా అని. అవును. అవును సార్. ఆ అదృష్టము నాకు సంభవించింది. యాహ్! సార్. ఆ గురువు పేరు చిలుకూరి దేవపుత్ర. అబ్బా! గ్రేట్ నేమ్ కదా సార్. హ్మ్. చిలుకూరి దేవపుత్ర. సార్. నాకు ఎంత వయసో ఆయనకు కూడా అంతే వయసు. ఓకే. నాకప్పుడు 35 ఏండ్లు, హ్మ్. ఆయనకు 35 ఏండ్లు. ఆయన కథలో మెళకువలు చెప్పడం వల్ల ఓకే. నేను కథ రాయగలిగిన. మొట్టమొదటి కథ రాసినప్పుడు ఆయన పకా నవ్వినాడు. సార్. ఎందుకంటే దాంట్లో పారాగ్రాఫ్‌లు లేవు. పేజీ మొదలు పేజీలో మొట్టమొదటి మొదలుపెడితే కింద వరకు ఎగ్దమ్ ఒక స్తంభం మాదిరి ఉంటుందన్నమాట. ఒక స్తూపం మాదిరి ఉంటుంది. ఆయన దాన్ని చూసి నవ్వినాడు. సార్. తర్వాత అప్పటికి ఆయన కథలు ఆల్రెడీ రాసినారా సార్? ఆ! ఓకే. అప్పటికే నేను పేజీకి 2 వైపులా రాసేవాడిని కథ. ఓకే. 2 పేజీలు కూడా కథకు 2 వైపులా రాయకూడదు. పేరాలుగా డివైడ్ చేయాలా. అచ్చుతప్పులున్నాయి. ఇవన్నీ ఆయన మెళకువలు చెప్పి ఓకే. కథ ఎట్లా రాయాలో ఆయన నేర్పించినాడు నాకు. ఓకే. ఆ నేర్పించడం వల్ల నేను కథకుడినైనాను. దానివల్ల ఆయన విమర్శలు కూడా తీసుకున్నాడు ఆయన. ఓకే. దేవపుత్ర. కవి కాల్సిన వాడిని అనవసరంగా కథకుని చేసినవేమయ్యా అని మా స్నేహితులు మిగతా వాళ్ళంతా దండెత్తర చేసినారు ఆయన. కానీ ఆయన కథకులకి నన్ను మళ్లించడం అనేదే పెద్ద పరిణామం. సో, అలాగా తొలి కథ ఏంటి సార్ మీది పబ్లిష్ అయింది గానీ, ప్రైజ్ వచ్చింది గానీ ఎనీథింగ్ ఫస్ట్ తొలి కథ ఏదంటే ఇంతవరకు పరుగు అని చెప్పేవాడిని. ఓకే. అన్ని ఇంటర్వ్యూస్‌లో గూడా. ఎప్పుడు మొట్టమొదట మీకు చెప్తూ ఉన్నా యాహ్! సార్. మన టీవీకి. ఎందుకు చెప్పానంటే అప్పుడు ఆ మాట పరుగు అని. నేను రాసిన మొదటి కథ ఎక్కడో ఎళ్ళిపోయింది. ఓకే. లేదు, దొరకదు సార్. అని నేను పరుగు అని ఆంధ్రప్రభలో ఒక కథ చెప్పేవాడిని. పరుగు కథ అని.
కానీ నా మొదటి కథ నేను డిగ్రీలో సెకండ్ ఇయర్‌లో ఉండగా ఒక కథ కాలేజీ మ్యాగజైన్‌కి ఇచ్చిన. ఓకే. ఆ కాలేజీ మ్యాగజైన్ వాళ్ళు అది చేసుకున్నారు. కథ నేపథ్యం ఏంటి సార్ అది? దాని పేరు 'పరివర్తన'. పరివర్తన. ఓకే. మా తోటలో టమాటా పండ్లు పండించినప్పుడు, టమాటా పండ్లు ఒక బుట్టలో టమాటా పండ్లేసుకొని పోతాం. అవును. ఆ బుట్ట ఎంత ఖరీదంటే రూ. 1/2. అవును. రూ. 1/2 తర్వాత బుట్టలో టమాటా పండ్లుంటాయి. అవి ఎంతో ఒక రూ. 9కో, రూ. 10కో పావులా టమాటా పండ్లు. హ్మ్. ఒక దినము ఒక 23 బుట్టలు తీసుకొని పోయినాం మండీకి. సార్. 23 బుట్టలు తీసుకొని పోతే వాడెంత ఇచ్చాడో తెలుసా? గంపకు రూ. 1/2 ఇచ్చినాడు. అంటే గంపకు రూ. 1/2 దేని విలువ? టమోటాలు విలువ. బుట్ట విలువ మాత్రమే. ఓకే. గంప విలువ మాత్రమే. అప్పుడు టమాటా పళ్ళు ఉరికిచ్చినట్లే కదా వాడికి. అంతే. దీన్ని మా ఫాదరు చూసినాడు. ఓకే. చాలా చాలా బీదరికంలో ఉన్నాం. ఓకే. పేరుకు మా అప్ప డ్రిల్ టీచర్ గానీ, మా అప్పకొచ్చిన డబ్బంతా ఈ కూలి వాళ్ళకు ఖర్చు పెట్టడానికి సరిపోయేది. ఓకే. మేము తిండి కూడా కొర్రన్నం తినేవాళ్ళం. 3 ఆ! పూటల అదే. అన్నం దొరక్క 3 పూటల అన్నం కొర్రన్నం మీద తినేవాళ్ళం. సామెత కూడా ఉంది కదా సార్. వరికూడు తినాలంటే సచ్చేంత సావన్న రావాలో, బతికేంత సంబరమన్న ఆ రావాలంటారు. కొర్రన్నం మేము సంవత్సరం తిన్నాం. సార్. తర్వాత మా అప్ప చూసి మా అప్ప కమ్యూనిస్ట్ మా అప్ప. ఓకే. తరిమల నాగిరెడ్డి అనుచరుడు. ఓకే. మా అప్ప మాతో బాగా చెప్పేవాడు. చెప్పినాడు ఈ మాట. చూడు మనము వృద్ధాశ్రమం మందంతా కూడా టమాటా పండ్లు యాహ్! ఇప్పుడు అది కాదు. ఇప్పుడు బండికి వేయం మనం. మనం పండించిన పండ్లు మనమే అమ్ముదాం. ఓకే. నా తలకాయ మీద ఒక గంప మా తమ్మునికి తక్కడ ఇచ్చి పోనీ ఊరంతా తిరిగి అమ్ముకొని రండి అని చెప్పినాడు. ఓకే. తర్వాత లే దీంట్లో కూర్చున్నప్పుడు బ్రిడ్జ్ దగ్గర ఒక మార్కెట్ ఉండేది. కాలేజీ దగ్గర. ఆ మార్కెట్ దగ్గర కూర్చొని మా అమ్మ టమాటా పండ్లు అమ్మేది. ఓకే. నేను కాలేజీ నుంచే వచ్చేవాడిని. కాలేజీ నుంచి వచ్చేటప్పుడు అప్పుడు నేను భావుకుడిని. విజయలక్ష్మి అని ఎవరో ఒక కాలేజీ పాపని ప్రేమించిన. ఆ లోపల అప్పుడు నాగేశ్వరరావు సినిమాలు బాగా ఇట్లా 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 అనుకుంటూ రావడము, దసరా జుల్పాలు తీసుకోవడము, జుబ్బా పైజామాలతో రావడము, ఒక కవిగా పోజు కొట్టడం అనేది అప్పట్లో నాకు అలవాటు. అవును. నాగేశ్వరరావు ఇంపాక్ట్ బలంగా ఉంటది. బలంగా ఉంది. ఎట్లో సిగరెట్‌లో మందు తాగలేదు అప్పుడు. దీంట్లో వస్తున్నప్పుడు పక్కన మా అమ్మ గోనబట్ట పరుచుకొని టమాటా పళ్ళు అమ్ముతా ఉంటుంది. సార్. నేను మా పక్కన ఇట్లా పోవాలా. ట్రాక్టర్ పక్కన తిరుక్కొని ఇట్లా పోవాలా. పోతే నాకు అనీజీగా ఉండేది. ఇంత పరిజ్ఞానం అప్పుడు లేదు. ఓకే. ఇంత సామాజిక జ్ఞానం లేదు. నాకు అప్పుడు ఇరకాటంగా ఉండేది. ఇరకాటంగా ఉండి నేను మా అమ్మని చూసి చూడనట్లుగా ఇట్లా మొహం తిప్పుకొని పక్కకెళ్ళిపోయేవాడిని. ఓకే. అట్లా ఒక 2, 3 దినాలు జరిగింది. 2, 3 దినాలు కూడాను లోపల ఆత్మఘోష. ఓకే. ఆ ఆత్మఘోషను భరించలేక 4వ దినం మా అమ్మ అట్లా తక్కెడ పట్టుకొని మా అమ్మ కూడా ఇంటికొస్తాది గంపెత్తుకొని. వస్తూ ఉంటే నేను ఆ గంప లాక్కొని మా అమ్మది. వద్దు నాన్న నువ్వెందుకు ఒత్తుకుంటావు వద్దు. మా అమ్మ అప్పటికే గుర్తించింది. నేను తప్పుకొని పోతా ఉన్నానని. వద్దు నాన్న చదువుకునే పిల్లలకెందుకు నాన్న గంప? వద్దు నాన్న అంటే నేను బలవంతంగా గంప పిక్కొని ఒక చేతుల్లో పుస్తకాలు, ఒక చేతుల్లో గంప తక్కిడి రెండు పట్టుకొని మా అమ్మని పిలుచుకొని అదే పనికి ఇంటికి పోయినా. అదే పరివర్తన అని నా జీవితంలో ఉన్న సంఘటన. అంటే మీరు మీ కథా నేపథ్యం కూడా మీ జీవితం సంఘటన నుంచే మొదలైంది. మొదలైంది అదే. ఓకే. జీవితమే కథ. ఓకే. తర్వాత మీరు రాసిన కథలు కరువు మీదకి వచ్చాయా సార్? ఇనిషియల్ డేస్‌లోనే ఇలానే ఉండేవా? కరువు నాకు బాగా ఎప్పుడు అర్థమైందంటే రాజశేఖర్ రెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్ అవును. తర్వాత మన వీళ్ళందరూ భూమని వీళ్ళంతా భూమను, ఇమాము, ఎస్ఎం భాష అనంతపురంలో. అవును. ఎస్ఎం భాష, భూమను, ఇమాము వీళ్ళంతా కూడాను అప్పుడు చేసేవాళ్ళు. బైరెడ్డి శేషయ్య రెడ్డి నాకు అంత పరిచయం లేదు అప్పుడు. కరువు బండ యాత్రని చేశారు 87లో. చేసినారు. అప్పుడు చేసినప్పుడు నాకు కదలిక అనే పత్రిక కూడా వచ్చేది. ఇమాం అనంతపురం ఇమాంది. ఆ కదలిక పత్రిక, తర్వాత వాళ్ళు చేసే రైతు యాత్రలు, తర్వాత రమణారెడ్డి రాయలసీమ కన్నీటి గాథ, ఆయన ప్రసంగాలు, తర్వాత నేను అప్పుడు నాకి పల్లెటూరులో ఒక ఐవర్ ఉద్యోగం వచ్చింది. ఓకే.
అప్పటికి ఉద్యోగం వచ్చింది. అప్పటికే అప్పుడే వచ్చింది. 82లో వచ్చింది. 83లో వచ్చింది. ఓకే. 85లో ఈ పాదయాత్రలు. 86. ఈ ఇంపాక్ట్ అన్నీ కలిసి ఆ ఊర్లో పచ్చి దరిద్రం. హ్మ్. ప పచ్చి దరిద్రం అంటే ఇటువంటి దరిద్రం కాదు. సార్. పిల్లోల చేతిలో ఇంత బెల్లపుంట ఉంటే దాన్ని పెద్ద ఇట్లా పీక్కొని నోట్లో వేసుకొని ఇట్లుండేవాళ్ళు. ఓకే. ఎక్కడైనా చూడగలమా మన పిల్లోల చేతుల్లోది బెల్లపుంట పీక్కునే పెద్దోళ్ళని. అవును. అంత కరువు. ఓకే. ఒక కరువు నేపథ్యంలోనే ఒక శవాన్ని కూడా చూసిన. ఆహా! మోసేదానికి ఎవరు రాయలేదు. ఓకే. బేరాలు పెడతా ఉన్నారు. ఓకే. నాకు ఆమె సామాన్లు ఇస్తే మోస్తాను. ఆమె చీరలు ఇస్తే మోస్తాను. ఆమె పడుకునే మంచం ఇస్తే మోస్తాను. అంటే కరువులో ఈ ఆలోచనలన్నీ తయారైపోయినాయి. ఓకే. కరువు శాసిస్తా ఉంది మనుషుల్ని. అవును. ఇవన్నీ చూసి నేను చలించిపోయినా. కరువులో మానవ సంబంధాలన్నీ గూడాను వికృతీకరింపబడతాయి అవును. డెఫినెట్‌గా సార్. కరువులో. అది గుర్తించిన తర్వాత నేను రాయలసీమ ఇది ఫ్లాష్ బ్యాక్ అంతా. అదే. ఈ పాదయాత్రలు, కదలిక కదలిక పత్రిక, ఎన్టీ తర్వాత నా రమణారెడ్డి. ఐవార్ ఉద్యోగము, యెస్ సార్. నా ఆ సంఘటనలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హ్మ్. రాయలసీమ కథ రాస్తా ఉండాన్న స్పృహ లేదు నాకి. ఓకే. ఊరికే కథ రాసిన. ఓకే. కానీ విచిత్రం ఏమంటే నేను రాసిన కథలన్నీ రాయలసీమ కథలేనే. అదే. అప్పుడు అవును సార్. ఉద్యమం లేదు గదా! అవును. పల్లెటూరిని మోడల్‌గా పెట్టుకొని రాయలసీమ కథలు రాసిన కథలన్నీ రాయలసీమ కథలుగానే అయినాయి. అవును. ఆ విధంగా ఇప్పుడంటారు రాయలసీమ కథలు నేను రాయలసీమలో మనుషులు లేకోకుండా రాయలసీమ కథలు రాసేస్తా. అదే. అదే విచిత్రం. సో, ఇప్పుడు మీ మీద ఏమన్నా ఇంగ్లీష్ బుక్స్ ప్రభావం ఉన్నదా సార్ ఇనిషియల్ డేస్‌లో? నాకు ఇంగ్లీషే రాదు. రాదు. నాకు ఇంగ్లీష్ రాదు. వచ్చిన ఇంగ్లీష్ కూడాను నాకు హిందీ వచ్చేది. అంతో ఇంతో ఇంగ్లీష్ కూడా బాగొచ్చేది. ఓకే. కానీ హిందీ, ఇంగ్లీషు నేను ఐవార్‌ని. అవును. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వాళ్ళకి తెలుగు నేర్పియల. అవును. ఇంటికొస్తే గనక ఇంగ్లీష్ రాదు తెలుగు నావెల్సో, తెలుగు కథలు అన్నీ చదివేవాడిని. యాహ్! రాసేది కూడా తెలుగు నావెల్స్, తెలుగు కథలు రాసేవాడిని. అంటే చేసే ఉద్యోగము, ఇంటికొచ్చాక చదవడం, రాయడము అంతా తెలుగే. అవును సార్. దానివల్ల నాకొచ్చిన హిందీ భాషను, అంతో ఇంతో వచ్చిన ఇంగ్లీష్ భాషను పూర్తిగా మర్చిపోయాను. ఓకే. సో, ఇప్పుడు మీ సాహిత్య ప్రయాణంలో జనరల్‌గా అందరం ఇనిషియల్ డేస్‌లో చిన్నగా మొదలు పెడతాం, రాసుకుంటూ పోతాం. ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇదిరా వీని బ్రాండ్ అంటారు. అంటే లైక్ ఇదిరా బండి నారాయణస్వామి అని చెప్పిన కథ గాని, నవల గాని ఏసారా? అంటే మీకంటూ ఒక గుర్తింపుని గాని, ఒక ఐడెంటిటీని తీసుకొచ్చిన కథ గాని, నవల గాని మొదటి నవలే గద్దలాడ. గద్దలాడ దండాయి మొదటి నవలే ఆ గుర్తింపు తెచ్చింది. తెచ్చింది. రాయలసీమ నవలాకారుడని. దాని తర్వాత నేను రాసినవన్నీ కూడా రాయలసీమ నవలలే. అవును. దానికి ముందు ఎన్ని కథలు రాసారు సార్ గద్దలాడతాయి ముందుకు? అప్పుడప్పుడే రాస్తూ ఉన్నా కథలు. ఓహ్! కథలు అప్పుడే మొదలైంది, నవల 91 కూడా అప్పుడే వచ్చింది. 91లో మొదటి నవల అచ్చయింది. సార్. నేను కథ మొదలుపెట్టే 87. ఓకే. ఆలస్యంగా 35 ఏళ్ళ నేను కథ అవును. మొదలుపెట్టింది. 87లో కథ మొదలుపెట్టినాను. 91లో నవల రాసిన. ఆ తర్వాత ఇంగ మీరు కథలు, నవలలు 2 బ్యాలెన్స్‌డ్‌గా సాగుతూ వచ్చినాయా సార్? ఆ! ఈ వ్యాసాలు ఎప్పుడు రాసారు సార్? మరి మనం జనరల్‌గా చెప్పాలంటే మీరు గురించి అందరు కథలు ఇయి చెప్తారు. బట్ మీది అంతకంటే గొప్ప రాయలసీమకి చేసిన గొప్ప పనేంటంటే, రాయలసీమ సమాజం, సాహిత్యం, బండి నారాయణ స్వామి వ్యాసాలని ఒక పుస్తకం ఉంటది. హ్మ్. సో, దాంట్లో ఎక్కడ రాయలసీమకు అన్యాయం జరుగుతోంది, ఎక్కడ చేస్తే ముందు చూపు ఉంటది, ఎక్కడ ఈ చరిత్ర, సంస్కృతి, సమాజం, సినిమాలు కూడా రాసారు దాంట్లో కొన్ని హ్మ్. చోట్ల. హ్మ్. ఇది ఇది ఈ స్పృహ ఎలా వచ్చింది సార్? ఈ సాహిత్యంతో పాటు ఈ సామాజిక స్పృహ. ఎందుకంటే మీ కాంటెంపరరీ రైటర్స్ తీసుకుంటే ఒక్క భూమన్ సార్ రాసిన రాయలసీమ ముఖ చిత్రం తప్ప, రమణారెడ్డి గారు రాసిన కొన్ని వ్యాసాలు తప్ప ఇటువైపు వచ్చినోళ్ళు లేరు. అందరూ హ్మ్. కథలు, నవలలు, కవిత్వంలోనే ఆగితే అవును. మీరు రెండిటిని రావడానికి రీజన్ ఏముంది సార్ మీరు? సామాజిక బాధ్యత. సార్. దట్టు టు రాయలసీమ సామాజిక బాధ్యత. యాహ్! సార్. 2014లో తెలంగాణ విడిపోయిన క్రమంలో సార్. తెలంగాణకు హైదరాబాద్ దక్కింది. అవును. కోస్తా ప్రజలకు కృష్ణా నీళ్లు దక్కినాయి. అవును. 52 నుంచి 2014 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నందుకు రాయలసీమకు ఏం దక్కింది? ఏం దక్కలేదు సార్. జనరల్ అదే లాజికల్‌గా ఆలోచిస్తే ఏం లేదు. అది రాయలసీమ అస్తిత్వము ప్రశ్నార్థకమైంది. అవును. రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైనప్పుడు ఒక చారిత్రకమైన తవ్వకాలు మొదలుపెట్టినారంతా. అవును. ఎక్కడ మన మన కోయిలకుంట్ల వేణుగోపాలరెడ్డి అయితేనేమి, కామిని వేణుగోపాల్ కా రెడ్డి. హ్మ్. కామిని వేణుగోపాలరెడ్డి అయితేనేమి, అక్కడ భూమన్ అయితేనేమి, ఇక్కడ కర్నూలులో అరుణ్ అయితేనేమి, అవును.
మన పాణి అయితేనేమి, అవును. వెంకటకృష్ణ అయితే అవును. హంద్రిగానం వెంకటకృష్ణ. అవును. హంద్రిగానము చాలా రాయలసీమ గొప్ప కావ్యం అది. అవును. చాలా ప్రాంతాలకు గుర్తించలేదది. రాయలసీమ అది హంద్రిగానం గాని, హ్మ్. ఇటువంటి వాళ్ళందరూ కూడా చరిత్ర తవ్వేది మొదలుపెట్టారు. ఓకే. రాయలసీమ చరిత్రని. ఎక్కడ రాయలసీమకి నీళ్లు రాకుండా పోయినాయి. అవును. ఎక్కడ రాయలసీమకు అన్యాయం జరిగింది. హ్మ్. ఎక్కడ రాయలసీమకు ద్రోహం జరిగింది. ఆ తవ్వకం పని నేను కూడా చేయవలసొచ్చింది. ఓకే. అంటే మీరు రాసిన వ్యాసాలు ఇవన్నీ కూడా 2014 తర్వాత రాసినవే. అంతే ముందు 2010 లేదు. నుంచి. 10 నుంచి. 2014కు ముందు 2009 నుంచో మొదలైంది తెలంగాణ తెలంగాణ ఉద్యమం. ఉద్యమం. అవును. నేను 2010 నుంచే వ్యాసాలు రాసిన. ఓకే. అటు తెలంగాణ ఉద్యమము, ఇటు రాయలసీమ వ్యాసాలు. ఓకే. ఎందుకంటే నాకిష్టం వచ్చేసి కథ, నవల రాసుకోవడం. అవును. వ్యాసాలు రాయడం అనేది ఒక్కొక్క వ్యాసం ఒక్కొక్క నెల పట్టేది. అవును. రీసెర్చ్ అవసరమైతది. రీసెర్చ్ ఫ్యాక్ట్స్ చాలా మాట్లాడాలి. రీసెర్చ్ చాలా అవసరమవుతుంది. అవును. ఇబ్బంది పడేవాడిని. వాస్తవానికి దగ్గరగుండాలి. ఇబ్బంది పడేవాడిని. నా టైం అంతా దానికే ఖర్చు పెట్టేసాను. దాదాపు 10 ఏళ్ళు ఖర్చు పెట్టినా ఓకే. వ్యాసాలు రాయడానికి. అంత కష్టపడి వ్యాసాలు ఎందుకు రాయాల్సొచ్చిందంటే, నాకు ఆసక్తి ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. సార్. నేను పుట్టి పెరిగిన ప్రాంతము. ఓకే. నా కోసం ఇది రాయల. నీ ఇష్టం వచ్చింది నువ్వు రాసేది గాదు. అవును. నా కోసం ఇది రాయల అని రాయలసీమ ప్రాంతము డిమాండ్ చేసింది నన్ను. ఓకే. ఆ రాయలసీమ డిమాండ్ విని నేను నాకు తక్కువ ఆసక్తి ఉన్నా కూడాను కథలు, నవలలతో పాటు వ్యాసాలు కూడా రాయవలసి వచ్చింది. సార్. ఈ క్రమంలోనే 'సప్తభూమి' నవల కూడా అందుకే రాసిన. అవును. అందుకని అనంతపురం. మామూలుగా ఎప్పుడైనా చెప్పినప్పుడు 'సప్తభూమి' నేను రాయలే. హ్మ్. రాయలసీమ రాయించింది. అది దాంట్లో గూడా హిస్టారికల్‌గా తీసుకుంటే మనకి తెలియకుండానే అంతర్లీనంగా కొన్ని అస్తిత్వాలు కనపడుతూ ఉంటాయి. అవును. మనకి ఎల్లప్ప జెట్టి గాని, తర్వాత ఇమ్మడమ్మ గాని, ఈవెన్ నాకు బాగా నచ్చేదంటే కంబలి శరభుడు. అవును. ఒక అంత శక్తివంతుడు. ఒక రాయి ఎవరు కదిలించలేని రాయిని అతను సింపుల్‌గా ఎత్తగల అంత బలముండి గూడా అతను అణగదొక్కబడే ఉంటాడు. అవును. ఇది మీరెక్కడ బయటికి చెప్పరు. మనకు చదివే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమవుతది. మీరు రాసే రచనలో గూడా ఇది ఫాలో అయ్యారు గదా సార్? ఏది? ముందు రాసిన వాటిల్లో గూడా ఇప్పుడు 'గద్దలాడుతాన్నాయి', 'మీ రాజ్యం మీరేలుకోండి', హ్మ్. మీ 'చెంకిదం' కథలు గాని, హ్మ్. ఎక్కడో చోట మీరు చెప్పాలనుకుని అంతర్లీనంగా చెప్తారు తప్ప అంతే డైరెక్ట్ చెప్పరు. గురజాడ ఏమంటాడు? "ఆకులందున అణిగి మణిగి హ్మ్. కవిత కోకిల పలకవలెనోయ్" అంటాడు. హ్మ్. అదే మీకు కోకిల బయటికి ఇట్లా కనపడాల్సిన అవసరం లేదు. దాని గొంతే దాని దాన్ని మనము ఐడెంటిటీ. చూడాల్సిన అవసరం లేదు. దాని గొంతు చాలు. హ్మ్. అది కూడాను ఆకుల్లో అణిగి మణిగి ఉంటుంది కోకిల. రచనలో అట్లుండాల అంటాడు మధురాంతకం గూడా. ఓకే. అందుకని నాకు అది నాకు ముందు నుంచి కూడాను అది బాగా శిల్పం అనేది అదే కదా! అదే. ఇప్పుడు మనము గాడిద బొమ్మ ఏస్తాడు పిల్లోడు. హ్మ్. గాడిద బొమ్మ వేసి కిందన గాడిద అని రాయలా? అవసరం లేదు. అవసరం లేదు. కాబట్టి అంత గాడిగా అంటే అంత ప్రత్యక్షంగా కాకుండా మనము కథలు చెప్పుకుంటూ విమర్శ అయిపోయి చెప్పుకుంటూ పోతే అది పరోక్షంగా పాఠకులకు తెలుస్తా ఉంటుంది. హ్మ్. అది పెద్దకెక్కిస్తుంది పాఠకునికి ఇంకా. అదే. వాడిని చంపు, నరుకు అని అనేదానికంటే వాడిని చంపితే బాగుండు, హ్మ్. నరికితే బాగుండు అనేది ఎక్కువ రిలీజ్ చేస్తాడు. సంఘర్షణ అట్లా మనిషిని నడిపిస్తది. అట్లా పాఠకునితో అనిపించేటట్లు రాయాల. ఈ టెక్నిక్ మీరు ముందు నుంచి ఫాలో అయ్యారా సార్? ముందు నుంచి నాకు ఇదే టెక్నిక్ ఉంది. ఈ టెక్నిక్ వల్ల కూడా ఒకసారి విరసం విమర్శకునికి నాకు కూడా ఒక పెద్ద వివాదం జరిగింది. ఓకే. ఆయనేమంటే ఆహ్, ఆయన చాలా గొప్ప నిజాయితీపరుడు. ఓకే. ఆయన పిల్లలు కూడాను సాయుధ పోరాటంలో ఉన్నారు. హుహు. మొత్తం మాటల మనిషి గాదు. అవును. ఆయన కోరికేమంటే పాపము ప్రతి కథలో కూడాను "ఎందుకు కథల పరిష్కారం చెప్పవు స్వామి నువ్వు" అని అడిగా. ఓకే. "ఏం పరిష్కారం చెప్పంటారు" అని ఒక కథ తీసుకొని చెప్పండి అంటే. ఈ ఈ పరిష్కారంలో వీడు చంపాల్సిందే కదా వీడిని అని. హ్మ్. అవును చంపాల్సింది సార్. ఇంకో కథ. ఏ కథలో కూడా వాడిని చంపాల్సిందే కదా అని. హ్మ్. చంపాల్సిందే. నేను 20, 30 కథలు రాసిన. సార్. 20, 30 కథల్లో గూడాను వాడిని చంపితే విలన్ని చంపితే అది ఎంత రొటీన్ అయితాది. అవును. ఎంత జార్గన్ అయితాది. హ్మ్. అది శిల్పం కాదండి హ్మ్. అని ఆయనతో పోట్లాడవలసొచ్చింది సార్. నేను. అంటే ఆ విధంగా అంటే కొందరికి ఇంకా భ్రమలుండాయి. ఓకే. ఇప్పుడు పరిష్కారము ఇస్తావా? ఇయి. వద్దను. పరిష్కారం లేకపోయినా గూడాను కథలో పరిష్కారం ఉంటుంది. అవును. కథలో ఎక్కడో పరిష్కారము భూస్వామి లాస్ట్‌లో చంపేసిందే వీడిని అని పాఠకుడు అనుకుంటాడు. అవును. అది ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అది ఎక్కువ తేజోవంతంగా ఉంటుంది. ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. రచయిత కంటే రచన కనపడాలి. కనపడాల. ఓకే. అది
అది శిల్పం. సో మీరిప్పుడు శప్తభూమి అనేది లైక్ మీకు చెప్పాలంటే జనరల్‌గా బండినారాయణ స్వామి అంటే మన పూర్తిగా మీకు తెలిసిన సాహిత్యం కావంటే కొత్తోళ్ళు ఎవరికైనా శప్తభూమి అంటే బండినారాయణ స్వామి అనేంత ఇమేజ్ వచ్చింది సార్. దీనికంటే ముందు మీకు నచ్చిన నవలలు ఏమున్నాయి? ఇది నచ్చిందా? మొత్తం మీరు రాసిన వాటిలో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏది సార్? నాకు పబ్లిసిటీ కాకుండా మీకు నచ్చిన సబ్జెక్ట్. నాకన్నీ నచ్చినాయి. హ్మ్. నాకన్నీ నచ్చినాయి. 2 కళల దేశం అనేది ప్రత్యేకంగా నచ్చింది. ఎందుకని సార్ అది ఎందుకు డిఫరెంట్? నేను ముందుగా కవిత్వంతో మొదలైనాను గదా! అవును సార్. నాకెప్పుడు కథలు రాసేటప్పుడు అంతా కూడాను ఒక కొరత ఉండేది. ఓకే. నాలో ఒకవేళ కవి ఉంటే ఆ! సార్. వాడు దుఃఖించేవాడు. అందుకని ఎప్పుడైనా సరే కవితాత్మకంగా ఒక హ్మ్. నవల రాయాలా హ్మ్. అని నాకు తపన ఉండేది. ఆ! సార్. అందుకని 'గద్దలాడుతండాయి', 'మీ రాజ్యం మీరేలని' తర్వాత ఆ! స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో ఆ! అంటే మనం చైతన్య స్రవంతి అవును. అంటాం. అవును. ఆ చైతన్య స్రవంతి మార్గంలో కవితాత్మకంగా రాసిన నవల 2 కళల దేశం. ఓకే. అది నా అర్జిని ఫుల్‌ఫిల్ చేసింది. ఓకే. నా పొయిటిక్ అర్జిని ఆ! ఫుల్‌ఫిల్ యాహ్! చేసింది కాబట్టి కొంచెం ప్రత్యేకమైన అభిమానం. సో, అందులో అటు ఇటు సంఘర్షణ. హ్మ్. మనకు జనరల్ చెప్పాలంటే క్యాంపస్ అంపశయ్య నవీన్ రాసింది. తర్వాత 'సిటీ బ్యూటిఫుల్' హ్మ్. చివరికి మిగిలేది కూడా సిటీ అదే అంటారు 'చైతన్య స్రవంతి'. అవును. మీది అలాగే ఇది నచ్చింది. చాలామంది ఏం భ్రమపడతారంటే ఆ! సార్. నవీను అద్భుతంగా రాసినాడు. అవును. అంపశయ్య అవును. నవీను. దాంట్లో ఇంక సందేహమే లేదు. అవును. కానీ వచ్చిన ప్రమాదం ఏమిటంటే అందరూ కూడాను చైతన్య స్రవంతి అంటే అట్లే ఉండాలనుకున్నారు. అవును. కానీ చైతన్య స్రవంతి ఒకటే రకంగా ఉండాల్సిన అవసరం లే. యాహ్! చాలా ఫార్మ్స్‌లోను, చాలా రకాలుగాను, చాలా విధాలుగాను మనం ప్రెజెంట్ చేయొచ్చు. యాహ్! సార్. అది గుర్తుపెట్టుకోవాల. హ్మ్. కాబట్టి నవీని నవీన్‌తో పోలిస్తే చైతన్య స్రవంతి నా నవలలో కనపడదు. ఓకే. దాన్ని మర్చిపోయి చూస్తే గనుక కనపడతది. ఇప్పుడు మీరు బాగా మీకు రాయలసీమ నా చేత రాపిచ్చిందని చెప్పిన 'సప్తభూమి' ఆ పాత్రలు రియల్ పాత్రలను తీసుకున్నారా? లేదంటే మీరు చొప్పించుకున్నారా సార్ నవలకి డ్రామటైజేషన్ కోసం? ఇప్పుడు మనకి 'ఎల్లప్ప చెట్టి' గాని, 'ఇమ్మడమ్మ' గాని, 'శరబడు' గాని, తర్వాత 'అండే రాజులు' గాని, ఎన్ని పాత్రలకి మీరు డ్రామా యాడ్ చేసారా? లేదంటే రియల్‌గా అంత డ్రామా ఉన్నదా? ఇదే మంచి ప్రశ్న. సార్. ఇప్పుడు ఇమ్మడం ఉంది హ్మ్. కదా! అవును. ఇమ్మడం లాంటి క్యారెక్టర్ సమాజంలో ఉంది. హ్మ్. ఎల్లప్ప జెట్టి ఉన్నాడు. హ్మ్. స సమాజంలో ఎల్లప్ప జెట్టి ఉన్నాడు. ఆ! సార్. కానీ ఎల్లప్ప జెట్టికి, ఇబ్బడంకి ఇది వేరే క్యారెక్టర్, ఇది వేరే క్యారెక్టర్. అవును. వాళ్ళిద్దరికీ ఏమీ సంబంధం లేదు. హ్మ్. సార్. కోడినీలుడు ఉంటాడు సమాజంలో. అవును. కోడినీలుడు వీనితో ఎల్లప్పతో కొట్లాడతాడు. అవును. బిల్లు ఎల్లప్పతో కొట్లాడతాడు. హ్మ్. కానీ వాళ్ళిద్దరి మధ్య నిజంగా యుద్ధం జరగలే. అవును. అంటే పాత్రలన్నీ ఉన్నాయి. ఉన్నాయి. పాత్రల మధ్య సంబంధాలు గాని, సంఘర్షణలు గాని, ఇవన్నీ గూడాను రచయిత కల్పన. రచయిత కల్పన. ఎట్లుంటారంటే వాళ్ళు, ఆ! సార్. ఒక ఉదాహరణ చెప్పాలంటే, చరిత్ర సామాన్యులని ఎప్పుడు కూడా రికార్డు చెయ్యదు. చేయదు. అవును. మరి నీకు సామాన్యుల కథలు కావాలంటే ఎట్లా? హ్మ్. సామాన్యుల కథలు కావాలంటే, మన కైఫీతుల్లో గాని, అవును. వేరే చరిత్ర గ్రంథాల్లో గాని ఎంతుంటుందంటే, ఆహ్, హరియక్క అనే హరియక్క అనే ఒక మహిళ హ్మ్. తండ్రి మీద పగ తీర్చుకోవడం కోసము పలానా వాడిని చంపింది. ఆ! ఇంతే లైను. అదే ఉంటది. అవును. ఇంతే లైను. అంతే. ఆ లైన్ మీద హరియక్క మొత్తము క్యారెక్టరైజేషన్ నేను జేయాల. నిజమైన సందర్భాన్ని ఆధారం చేసుకొని, ఆ సందర్భం పునాది మీద కాల్పనిక పాత్రని క్రియేట్ చేయడం. యాహ్! సార్. సందర్భము వాస్తవమైనది. అవును. ఆ సందర్భం మీద నిలబడిన పాత్ర కల్పితమైనది. కాబట్టి ఎంత కల్పితమైనా గూడాను వాస్తవం జెప్తాది. అవును. వాస్తవానికి దగ్గరగా ఉంటది. బట్ కావాల్సినంత డ్రామా మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకు తీసుకుంటే 'సప్తభూమి'కి ఫస్ట్ తానా అవార్డ్ ఈజ్ రికగ్నిషన్. తర్వాత దీనికి రీప్రింట్స్ అయ్యాయి. అంటే మనకి సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ వచ్చాయి. తర్వాత కేంద్ర సాహిత్య పురస్కారం వచ్చిందది. మీకోసం ఎంతోమంది డైరెక్టర్లు గూడా మేము తీస్తాం, మేము తీస్తాం అన్నారు. అది ఎందుకు స్క్రీన్ మీదకి రాలేకపోయింది సార్ అది? లైక్ ఈవెన్ య జనాలుగా పర్సనల్‌గా నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేశా. 'సప్తభూమి' వస్తే చూద్దామని. తర్వాత దీన్ని ఒక వెబ్ సీరీస్‌లా చూడొచ్చు, లేదంటే మూవీలా చూడొచ్చు అనుకున్నా. ఎందుకు దాదాపు ఒక 15 మంది డైరెక్టర్లు అప్రోచ్ యాహ్! సార్. అయింటారు. ఆ! సార్. వాళ్ళ పేర్లు చెప్పకూడదు నేను. చెప్పకూడదు. అవును. 15 మంది డైరెక్టర్లు అప్రోచ్ అయింటారు. హ్మ్. సార్. వాళ్ళు దగ్గర నాకు ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, ఓకే. ప్రతి డైరెక్టర్ కూడాను దాన్ని ఒక 6 ఏండ్లు, హ్మ్. 10 ఏండ్లు టైం అడుగుతారు. ఓకే. కొందరైతే 6 ఏండ్లు కాదు, 10 ఏండ్లు కాదు. హ్మ్.
మాకు బుద్ధి పుట్టినప్పుడు తీస్తాం. సార్. డబ్బులు నీకు ఇచ్చేస్తాం. యాహ్! మేము మేము ఆ నవలని లాక్ చేసేసుకుంటాం. మేము ఎవరికైనా అమ్మొచ్చు. మా బుద్ధి పుట్టినప్పుడైనా తీయొచ్చు. నా కొడుకు విహారీ. సార్. వద్దులే మనము నా లైఫ్ టైమ్ కాదది. అదే. 10 ఏళ్ళంటే గనక నేను ఇప్పుడు 74 73 ఇప్పటికే బోనస్‌లో బతుకుతా ఉన్నాము. ఇంకా 10 ఏళ్ళు ఎక్కడ కాసుకుంటావు? అదే సార్. ఇది ఇది ముఖ్యమైన సమస్య నాకు. అంటే మీకు ఈ 'సప్తభూమి' తెరకెక్కితే చూడాలని ఆసక్తి మీకు గూడా ఉందా సార్? నాకు లేదు. మా మా పిల్లలకుంది. మీ పిల్లలకుంది. ఆ కోరికను మీరు జస్టిఫై చేయాలని చూస్తున్నారు. వాళ్ళే వద్దంటారు. వాళ్ళే వద్దంటున్నారు. ఇప్పుడు నేను కూడా చూడాలంటే వాళ్ళ కోరిక. అవునులెండి సార్. నేను కూడా చూడాలని. వాళ్ళు 10 ఏళ్ళు హ్మ్. లేకపోతే మా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటామంటే గనక డబ్బులైతే బాగానే ఇస్తున్నారు గానీ, యాహ్! సార్. వద్దు అని నా కొడుకు యొక్క గైడెన్స్. వాడు నాకు పిఏ ఉన్నట్టే. అదేలే. వాడేం చెప్తే అది వింటా. ఇప్పుడు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? ఈ 'సప్తభూమి'కి సంబంధించి ఎయిదర్ రైటర్స్ సైడ్ నుంచి గాని, డైరెక్టర్ సైడ్ నుంచి గాని, లేదంటే ఇంకొంచెం బయటోళ్ళ నుంచి గాని, పొద్దున మనం మాట్లాడుతా అన్నప్పుడు మీరు చూసిన 'చెంకీదండ' కథలు చూసి ఒక గొప్ప వ్యక్తి లేచి నిలబడ్డాడు అని చెప్పారు. సో, అలాంటిది 'సప్తభూమి'కి ఏమన్నా జరిగిందా? ఒక సందర్భం ఏదన్నా ఉందా? సప్తభూమికి ఎట్లా అంటే ఒక్కరు కాదు. యాహ్! సార్. ఒక్కరి అభిప్రాయం కాదు. ఒకరి అనుభవం కాదు అది. యాహ్! సార్. చాలా మంది చదివిన వాళ్ళలో హ్మ్. ఒక 25% 25% పాఠకులు ఏం చెప్పినారంటే మిగతా అదే. ఫోన్లు చేసిన వాళ్ళే. హ్మ్. ఫోన్లు చేసిన వాళ్ళు 90 మంది ఆ! సార్. నాకు తెలిసి. అదేలే. ఫోన్లు చేసిన వాళ్ళు 90 మంది ఆ నవల చదివిన తర్వాత వారం దినాలు మేము కోలుకోలేకపోయినాము అని చెప్పినారు. అదే సార్. నాకన్నిటికంటే అది పెద్ద రివార్డ్ అది అనుకుంటా. గొప్ప రివార్డ్. ఇంకొకటి ఏమిటంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాకనే సార్ దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావాలి సార్ అని చాలామంది ఫోన్లు చేసినారు. నాకు నాకప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికైనా వస్తే అదేదో పెద్ద అవార్డని, పోయి వాళ్ళని అభినందించాలని ఆ జ్ఞానం కూడా నాకు లేదు. అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గురించి నాకు జ్ఞానమే లేదు. ఆ! సార్. వాళ్ళు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అంటే విన్నాను. వచ్చిందది. అంతే. అది ఎట్లా వచ్చిందంటే గనక వీళ్ళందరూ ఫోన్లు చేశారంట. ఓకే. కేతు విశ్వనాథ్ రెడ్డి ఆ! ఇటువంటి వాళ్ళు జడ్జెస్‌గా ఉంటే వాళ్ళకి ఫోన్లు చేశారంట. ఆహా! ఆ నవలకి ఇవ్వండి అని. అవునులెండి సార్. ఎప్పుడు జరిగిందేమంటే ప్రజాభిప్రాయ ప్రకారంగా అప్పుడు వాళ్ళు జనంలోంచి కేంద్ర పుట్టుకొచ్చిన హీరో. అట్లా ఇవ్వాల్సొచ్చింది వాళ్ళు. ఇప్పుడు మన జనరల్‌గా మీ లిటరేచర్ జర్నీ చూసుకుంటే ఫస్ట్ కవిత్వం రాశారు. తర్వాత 2018 అంటే 1986 తర్వాత కరువు బండి యాత్ర తర్వాత కరువు నేపథ్యంతో రాశారు. తర్వాత గద్దలాడుతాండాయి, చెంకీ దండలు ఇవన్నీ రాసుకుంటూ 'సప్తభూమి' మొన్న రీసెంట్‌గా 'అర్ధనారి' కూడా రాశారు. ఇవన్నీ చూస్తుంటే ఎప్పటికప్పుడు కాంటెంపరరీ సొసైటీ సార్. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇనిషియల్‌గా భావుకత్వం నడిచినది. తర్వాత అస్తిత్వం ఎప్పుడైతే రాయలసీమ వచ్చిందో మీరు అందుకున్నారు. ఈ 17లో కదా సార్ అవార్డ్ వచ్చింది. ఇది అప్పటికి హిస్టారికల్‌గా ఇదొచ్చినది. తర్వాత ఇప్పుడు సొసైటీలో గే కల్చర్ కావచ్చు, లేదంటే లెస్బియన్, హోమోసెక్సువల్ ఇది పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీన్ని రిజెంబ్లెన్స్ చేస్తూ 'అర్ధనారి' రాశారు. ప్రతి చోట మీరు కాంటెంపరరీనే ఉన్నారు. అది మీరు తెచ్చుకున్నదా? యాక్సిడెంటల్ కుదిరిందా సార్ కాంటెంపరరీ సమకాలీనత? యాక్సిడెంటలే. యాక్సిడెంటలే. మీరు యాక్సిడెంటలే. ప్లాన్డ్‌గా కాదు. కాదు. ప్లాన్డ్‌గా కాదు. ఆ! సార్. ప్లాన్డ్‌గా మొట్టమొదట నన్ను 2 నవలలు భయపెట్టినాయి సార్. రాయాలంటే. ఒకటి 'ఆకాశగానం' నవల. ఆ! సార్. అది రొమాంటిక్ నవల. ఓకే. నా యూత్ నవల అది. ఓహ్! దాంట్లో ప్రేమ కథ. దాంట్లో ఒక హీరో ముగ్గురిని, నలుగురిని ప్రేమించడము, ఆహా! అవన్నీ కూడా కొంచెం అవన్నీ ఉంటాయి. యవ్వనం తాలూకు భావాల నుంచా సార్? అస్తిత్వవాదము, హ్మ్. స్ట్రీమ్ ఆఫ్ అవన్నీ ఉంటాయి అందులో. అదొకటి. ఇప్పుడు నాకు 72 ఏళ్ళు. ఆ! సార్. నా కూతురు నాకు ఇంట్లో ఉన్నారు. అవును. ఇంత పెళ్లి మనుమల్లో మనమరాళ్ళు ఉన్నారు. అవును. ఇంత సర్కుల్ పెట్టుకొని ఇప్పుడు నేను రొమాంటిక్ నవల రాస్తే హ్మ్. నా గతి ఏమి ఆ! సార్. అని భయపడిన సందర్భము నాకుంది. ఓకే. తర్వాత ఆహ్, ఇది రాసినప్పుడు హిజ్రాల గురించి రాసిన 'అర్ధనారి.' 'అర్ధనారి.' 'అర్ధనారి' గురించి రాసినప్పుడు ఇంకా దాంట్లో చాలా కొన్ని ఎరాటిక్ సన్నివేశాలు గూడా ఉంటాయి. అవును. మీరు రాయడంలో మొహమాటం అయితే పెట్టుకోరు సార్ ఎక్కడ గూడా. పెట్టుకోను. అవును. ఎరాటిక్ సన్నివేశాలు రాసే వయసా నాది. ఈ ఈ వృద్ధునికి హిజ్రా కథ ఎందుకు? హిజ్రా నవల ఎందుకు? ఊరికే ఏవో రాసుకుంటూ కూర్చోకూడదా? అని ఎంతో క్వెషన్ చేసుకున్నాను. మీకు మీరు. నాకు నేను. ఓకే. అది నేను ఆ కథ నవల రాస్తాననుకో, ఆ నవలని మా మేడం చదివితే ఎట్లా? అవును.
నా కొడుకు చదివితే ఎట్లా? నా కూతురు చదివితే ఎట్లా? హ్మ్. ఎట్లా నేను వాళ్ళకి మొహం చూపించేది? ఆ! సార్. ఈ భయాలన్నీ ఉన్నాయి. అప్పుడు నేను అసలుకు రచయిత బాధ్యత ఏమి? హ్మ్. రచయితకు ఉండాల్సిన లక్షణమేమి? హ్మ్. నేనెన్నో సాహసాలు చేసిన అప్పటికే. ఆ! సార్. 'మీ రాజ్యం మీరేలండి', అవును. 'రెండు కళల దేశము' ఇవన్నీ ఎన్నో సాహసాలు చేసినా. హ్మ్. ఈ రెండిటికొచ్చేటప్పటికి సాహసం చేయలేకపోతున్నా. ఓకే. అప్పుడు మళ్ళీ అదే ధైర్యం తెచ్చుకొని ఇంకోసారి మా ఇంట్లో వాళ్ళందరికీ అందరిని రమ్మని చెప్పిన. ఓకే. చెప్పి కూర్చోబెట్టా. కూర్చోబెట్టి నా సమస్య చెప్పిన వాళ్ళకి. ఆ! నా సమస్య. ఇప్పుడు ఇదంతా నేను రాస్తాను. ఆ! రాసిన తర్వాత మీరు నన్ను ఎట్లా చూస్తారు? ఇట్లే చూస్తారా? ఏమైనా కొత్తగా అదేలే. ఏమైనా చూస్తారా? అని వాళ్ళని అడిగినా. ఆ! సార్. అంటే లేదు. మాకు రచయితకు ఉండాల్సిన లక్షణాలు హ్మ్. తెలుసు. రచయితకు వినికిడి జ్ఞానం ఉంటుంది. అవును. స్పర్శ చు జ్ఞానం ఆ! ఉంటుంది. వినికిడి జ్ఞానం ఉంటుంది. చూసిన జ్ఞానం గూడా ఉంటుంది. ఆ! సార్. ఆ తర్వాత అనుభవించిన జ్ఞానం గూడా ఉంటుంది. హ్మ్. వాడిదే. ఇన్ని జ్ఞానాలుంటాయి రచయితకు. నీది వినికిడి జ్ఞానం గావచ్చు, ఇంకో జ్ఞానం గావచ్చు. అవును. ఓకే. మాకేమి ఇబ్బంది లేదు. నువ్వు రాసుకోవచ్చు అని వాళ్ళ అంగీకారము, ఒప్పుదల తీసుకొని ఓకే. అర్ధరాత్రి నవల మొదలుపెట్టా. సో, ఇప్పుడు దాని వెనక మీరు ఎవరినైనా కలిసి రిసర్చ్ చేసారా సార్? మీకు అనిపించింది రాసుకుంటూ వెళ్లారా ఆ! 'అర్ధనారిలో'? నేను ఒక పేరు చెప్పకూడదు. పేరొద్దులేండి సార్. ఒక హిజ్రాని కాంటాక్ట్ అయినాను. హ్మ్. సార్. ఆమె నుంచి తీసుకున్నాను. హ్మ్. కొంచెం విషయాలన్నీ తీసుకున్నా. తర్వాత ఆయన నిజం చెప్పాలంటే ఒక అయితే యాక్సిడెంట్ చెప్పింది అందుకే. అదే సార్. ఒకరోజు ఊరికే ఇంట్లో ఉన్నాను. ఏ నవల రాయాలో ఇక అప్పటికేమి అనుకోలేదు. నా ఫ్రెండ్ వచ్చినాడు ఒకడు. నా ఫ్రెండ్ వాడు వాలంటీర్ సెక్షన్ నడుపుతాడు. ఓకే. ఆ వాలంటీర్ సెక్షన్‌లో ఏం చేస్తాడు? వీళ్ళకి బ్రోతల్స్‌కి, సెక్స్ వర్కర్స్‌కి, హ్మ్. హిజ్రాలకి వాడు పోషకాహారం పెట్టి ఓకే. మందులిస్తాడు. ఆహా! వాడు ఒకసారి వచ్చి ఏమడిగినాడంటే, "రేయ్! 20 మంది హిజ్రాలున్నారు. 20 మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళందరూ మా దీని కిందే ఉంటారు వాళ్ళు. మా సంస్థ కింద వాలంటీర్ ఉంటారు. సెక్షన్. వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలిరా" అని. ఆ! అంతే అప్పుడు కూడా నాకు పెద్ద స్ట్రైక్ కాలే. ఓకే. పోయి ఇంటర్వ్యూ చేసినాను. హిజ్రాల్‌ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ! సార్. జలదరించింది. ఓకే. ఎంత జలదరింపంటే అది ఏ సినిమాల్లోనూ, ఏ కథా నవలలో కూడాను ఆ జలదరింపు, ఆ బీభత్సము, ఆ ఎబ్బెట్టుతనం రాదు. ఆ! సార్. వాళ్ళు బ్రతికిన బ్రతుకు, వాళ్ళ లైంగిక వ్యవస్థ, హ్మ్. వాళ్ళ మగవాళ్ళు, వాళ్ళ ఆకలి, వాళ్ళ అదేమి వాళ్ళ సెక్స్ రోగాలు, ఏం రోగాలంటావు వాటి వాళ్ళ సుఖరోగాలు, ఎస్టీడీస్. వాళ్ళ సుఖరోగాలు, చిట్ట చివరికి వాళ్ళు ఎట్లా చచ్చిపోతారు, హ్మ్. ఇవన్నీ వినేటప్పటికి నేను అసలుకు ఒళ్ళు జలధరించింది నాకు. ఆ! సార్. కదా! అది అట్లా జలధరించింది. తర్వాత సెక్స్ వర్కర్స్ వాళ్ళ కథలు విన్నప్పుడు కూడాను, ఓకే. సెక్స్ వర్కర్స్ కావడానికి 99% కారణం ఏమిటి అంటే పేదరికం. మగవాళ్ళు. ఓహ్! ప్రతి సెక్స్ వర్కర్ వెనకాల ఆ! పెళ్లి చేసుకొని వదిలేసిన వాళ్ళు, ఆహా! ప్రేమించి వదిలేసిన వాళ్ళు, వీళ్ళిద్దరూ ఎవరికి కనపడతారు. మేజర్ ఇదేనా సార్? 99, ఈ 99 ఈ మందికి. స్టేట్‌మెంట్ స్టాండ్ అవుతారా మీరు? ఆ! ఓకే. 90% మీద మాత్రం నిలబడతా. ఆ! సార్. 90% సెక్స్ వర్కర్స్ వెనకల ఉన్నదంతా హ్మ్. మగ వ్యవస్థే అని తెలుసుకున్నప్పుడు నేను కంప పట్టింది నాకు. ఆ! సార్. కాబట్టి ఈ 2 కలిపి నవల రాయల్లా అని అనుకున్నా. సో, ఇది మీ ఫ్రెండ్ కలిసిన తర్వాత వచ్చిన థాట్ తప్ప ముందు నుంచి ఏం లేదు. ముందు నుంచి అంటే అనుభవం లేదు. అదేలే. నేను కళ్యాణ దుర్గానికి పోతూ వస్తూ ఉన్నప్పుడు హ్మ్. వీళ్ళు కనపడేవాళ్ళు. అవును. హిజ్రాలు కనపడేవాళ్ళు. తర్వాత రైల్లో ప్రయాణించేటప్పుడు మరి అవును. ఇట్లా కొడతారు ఇట గదా! ఇట సౌండ్ గూడా ఆ! డిఫరెంట్‌గా వస్తది సార్. అది కొట్టేవాళ్ళు వాళ్ళు. దగ్గరకొచ్చి గట్టిగా అరిచి మాట్లాడిచ్చేవాళ్ళు. అవును. బెదురుకునేటట్లు. ఈ అనుభవాలన్నీ ఉండాయి. ఆ! సార్. కానీ వాళ్ళ గురించి ఏం రాయాలో తెలీదు నాకు. ఓకే. వాళ్ళ గురించి నాకు ముందు నుంచి అనుభవం ఉంది. కానీ వాళ్ళ గురించి ఏం రాయాలో నాకు తెలిసింది హ్మ్. 20, 30 ఏళ్ల తర్వాత. ఆ 30 ఏళ్ల తర్వాత తెలిసినా కూడాను రాయడానికి మళ్ళీ 10 ఏళ్ళు ఆలస్యం చేసిన ఆ! సార్. భయపడి. హిస్టారికల్ టచ్ చేశారు. ప్రేమ టచ్ చేశారు. సమాజం టచ్ చేశారు. హిస్టరీ అయిపోయింది. అర్థం కాదు. నెక్స్ట్ ఏం రాయబోతున్నారు సార్? లైక్ ఎలాంటి నేపథ్యం తీసుకొని రాయబోతున్నారు? నెక్స్టు ఒక చారిత్రక నవల రాసిన తర్వాత ఆ రాయడంలో ఉన్న నొప్పి, హ్మ్. ఆ రాయడంలో ఉన్న మజా హ్మ్. 2 అనుభవానికొచ్చేసినాయి. ఆ! సార్. ఈ మజా కోసమో నొప్పి పడదాంలే అనిపిస్తుంది ఒక్కోసారి. ఓకే. కానీ ఆ నొప్పి గుర్తొచ్చినప్పుడు
శరీరం అంతా డిస్టర్బ్ అయింది కదా దానివల్ల సార్. అని ఒక్కోసారి దాని మీద వద్దులే అనిపిస్తది. ఓకే. మా డాక్టర్ గారి సలహా కూడా ఏమంటే, "ఇంక ఎక్కువ ఆలోచించే నవలలు రాయద్దండి సార్ మీరు." జనరల్‌గా మీరు ఇయన్నీ చెప్తున్న క్రమంలో ఇప్పుడు నెక్స్ట్ గూడా అయితే హిస్టారికలే రాయబోతున్నారు. ఆశ ఉంది. కానీ నా ఆశని మా సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి తీరుస్తన్నాడు. నాకెట్లా అంటే రాయలసీమ నుంచి చారిత్రక నవల రాయలా. అవునులే. నేనే రాయాల్సిన అవసరం లే. ఎవరో ఒకరు రాసినా కూడా నాకు సంతోషంగా ఉంటుంది. ఏదో రాయలసీమ బాధ్యత మనం సమూహంగా ఎవరో తీర్చినట్లుగా ఉంటుంది. సార్. అందుకని ఎవరో ఒకరిద్దరు రాసినా కూడాను నాకు సంతోషమైతది. రాయలసీమ, రాయలసీమని ఇంత ప్రేమ వ్యక్తం జేస్తున్నారు గదా! మీరు దగ్గర నుంచి చూసారు. అంటే రాయలసీమ స్తబ్దుగా ఉన్న సమాజం చూసారు. పొలిటికల్ యాక్టివ్ అయింది చూసారు. డౌన్ అయింది చూసారు. ఇప్పుడు చూస్తున్నారు. గత 20 ఏళ్లలో రాయలసీమ ఎలా ఉంది? ఇప్పుడు మార్పు ఎలా ఉంది? 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది? అంటే మీరు చూసిన విశాల జీవితం నుంచి చెప్పగలిగితే బావుంటుంది సార్. డిఫైన్ చేయగలిగితే. 1985లో మన రాజకీయ నాయకులు గాని, సామాజిక కార్యకర్తలు గాని పాదయాత్రలు చేసినప్పుడు సార్. ప్రజలలో రాయలసీమ నీళ్ల పట్ల అవగాహన లేదు. లేదు. అవును. రాయలసీమ నీళ్ల పట్ల ఎక్కువగా అవగాహన ఉన్నది ఇప్పుడే. ఇప్పుడు. 1922లో కూడాను హ్మ్. పప్పూరి రామాచార్యులు గారు అవును. శ్రీ సాధన పత్రిక పెట్టినప్పుడు, అప్పుడు కూడాను ప్రజల్లో ఎక్కువ మంది ప్రజల్లో చైతన్యం లేదు. లేదు. అవును. రాయలసీమ నీళ్ల గురించి అసలు పెద్ద పెద్ద నాయకులకే తెలీదు. అవును. కాబట్టి 1922లో ఉన్న సామాజిక కార్యకర్తల కంటే, హ్మ్. 1985లో పాదయాత్రలో పాల్గొన్న సామాజిక కార్యకర్తల కంటే, హ్మ్. 2015లో ఎక్కువ మంది ప్రజల్లో రాయలసీమ నీళ్ల గురించి పెద్ద అవగాహన వచ్చింది. సార్. టీఎంసీలు అంటే ఏమో చెప్పగలరు ఇప్పుడు. అవును. క్యూసెక్‌లు ఏమంటే చెప్పగలరు. ఏ కెపాసిటీ ఎంతని ఎక్కడెక్కడ ఏ చెప్తారు. డ్యామ్ ఉందో ఏ డ్యామ్ ఉందో చెప్పగలరు. రాయలసీమకు ఎక్కడ మోసం అది పెద్ద కథ. అవును. రాయలసీమకు ఎక్కడ మోసం జరిగిందో, ఎక్కడ ద్రోహం జరిగిందో చెప్పగలరు. అవును. అంతగా ఎదిగింది. ఈ పొద్దు దాదాపు ఒక 100 మంది స్పీకర్సే ఉంటారు రాయలసీమలో. రాయలసీమ గురించి మాట్లాడేవాళ్ళు. ఉన్నారు సరే సార్. అది ఎఫెక్టివ్ వేలోకి ఎలా వస్తుంది? ఇప్పుడు జ్ఞానం వేరు. జ్ఞానాన్ని దానికి సొల్యూషన్ వైపు అప్లై చేయడం వేరు. ఈరోజు రాయలసీమ ప్రజలు తెలుసుకున్నారు. దాన్ని తెలుసుకున్న ఔట్‌కమ్ ఎలా ఉంది? లేదు గదా! ఈ స్తబ్దుగుంది గదా! ప్రజలు అనటంలే. రాయలసీమలో ఉన్న కార్యకర్తలు ఆ! కొంచెం కొందరు విద్యావంతులు, కొందరు మేధావులు. వీళ్ళందరిని కలిపితే గొప్ప సమాజం అయితది. కలవాలి గదా సార్! కలవలేకున్నారు గదా! అది వేరు కలుస్తారో లేదో వాళ్ళకి తెలుసు కదా! తెలుసు. తెలుసు. అదే నేను చెప్పడం. ఏమంటే అప్పటికంటే ఇప్పుడు అవగాహన ఎక్కువుందని. ఉంది. 1922 కంటే, 1925 కంటే ఇప్పుడు ఎక్కువ మంది ప్రజల్లో అవగాహన ఉంది. ఉంది సార్. అంటే మన పాయింట్ ఏంటంటే ఇక్కడ 53లో అన్యాయమైందని కర్నూలు కోల్పోయినప్పుడు అన్యాయమైంది ఒప్పుకున్నాము. 85 నీళ్ళ పంపకాల్లో అన్యాయమైంది ఒప్పుకున్నాం. 2009 ఉద్యమం స్టార్ట్ అయినా 14 విడిపోయినాక అదే మొత్తుకున్నాం. మాకన్యాయం అని. 2025లో కూడా మొత్తుకోవడంలో రాయలసీమ వెనకబాటు పడిందా? లేదంటే వాళ్ళు కలవలేకున్నారా? కలవడమో, కలవకపోవడం అనేది ఇప్పుడు ఒకటేమంటే కార్యకర్తలుంటారు పాపం. అవును. అందరూ బడ్డీ నరసింహ మాదిరి ఐవర్లుంటారు కదా! అవును. దాంట్లో కొంతమంది చాలా మంది యువకులు హ్మ్. చదివి బీఏ, ఎంఏలు చదివి ఉద్యోగాలు లేకోకుండా ఉంటారు. అవును. వాళ్ళకి లైఫ్ ప్రాబ్లమ్ వాళ్ళకి. సమస్య. బతుకు సమస్య. సమస్య. జీవిక. జీవిక. ఎన్నేళ్ళతో పోరాటాలు చేస్తారు పాపం అవును. వాళ్ళు. పెళ్లి చేసుకుంటారు. పిల్లలుంటారు. ఏమి లేకోకుండా తిండి తినుకోకుండా వాళ్ళు ఉద్యమాల్లో పాల్గొనగలరా వాళ్ళు? పాల్గొనలేరు. అవును. కాబట్టి మొట్టమొదటి సమస్య వాళ్ళు జీవిక. జీవిక. కార్యకర్తల యొక్క జీవిక. సరే ఇంకా కడుపు నిండిన వాళ్ళున్నారు. కడుపు నిండిన వాళ్ళకి కెరీరిజం మాత్రం కావాలి వాళ్ళకి. అంతే. వాళ్ళకి కెరీరిజం కావాల. ఎందుకు వాళ్ళకేవో నా మాదిరి 60, 70 ఏళ్ళు వచ్చుంటాయి. ఇంక అంతే జీవితంలో అన్నీ చూసుంటారు. జీవితాలు అన్నీ చూసిన తర్వాత ఒక కీర్తి కిరీటం కావాలి. అవును. దానికోసము కొంతమంది అట్లా డీవియేట్ అయిపోతారు. ఇంకొంతమంది ఒక పల్లెల్లో కుటుంబానికి వారసత్వంగా ఉంటాయి పార్టీలు కొన్ని. అవును. రాజకీయ పార్టీలు. ఇప్పుడు అవును. తండ్రికి ఏదో ఒక పార్టీ ఉంటుంది. ఆ పార్టీ వీడు కూడా క్యారీ చేస్తా ఉంటాడు. అవును. కదా! రాజకీయ ఆ సిద్ధాంతాలు. విధమైన రాజకీయ పార్టీల మధ్యే రాయలసీమ సైనికులు 2గా విడిపోయిన ఖచ్చితంగా. సందర్భం కూడా ఉంది. జరిగింది. ఉంది సార్. ఇవన్నీ కారణాలు. ఇంకొక కారణం ఏమిటంటే వీళ్ళందరూ గ్రామాలకు పోయి చెప్పుకోకుండా ఎప్పుడు ప్రతిసారి అనంతపురము,
నంద్యాల, కర్నూలు, కడప, తిరుపతి. తిరుపతి ఇటువంటి పట్టణాల్లో అంతా కూడాను మీటింగ్‌లు పెట్టి జరిగినారు కాబట్టి ప్రజల్లోకి అది పోలే. ఓకే. కాబట్టి ప్రజల్లోకి పోవాల్సిన అవసరం కూడా ఆ చాలా ఉంది. గ్యాప్ అయితే ఉంది. యెస్ సార్. ఓవరాల్‌గా మీరిప్పుడు మనం చూస్తుంటే రాయలసీమ లిటరేచర్‌కి కొన్ని ఉద్దండుల ఫేస్‌లు ఉంటాయి సార్. మనకి చెప్పాలంటే ఫస్ట్ మధురాంతకం రాజారాం గారిని తీసుకుంటాం. తర్వాత సింగంనేని నారాయణ సార్‌ని తీసుకుంటాం. కేశవరెడ్డి గారు ఇలా సభ కె. సభా గారు, తర్వాత పిన్నేటి పి. రామకృష్ణారెడ్డి ఇలాంటోళ్ళు రామకృష్ణారెడ్డి. ఉన్నారు. హ్మ్. సో, ఈళ్ళందరి తర్వాత కూడా మీరు మంచి లెగసీ క్యారీ చేయగలరు. మీరు గాని, తర్వాత సన్నపరెడ్డి మామ గాని, తర్వాత ఈళ్ళు పాలగిరి విశ్వప్రసాద్ గాని, ఇలా క్యారీ చేయగలిగారు. జిల్లాకు ఒకరు చొప్పున ఉన్నారు మనకు హ్మ్. తెలుసుకుంటే. హ్మ్. ఆ లెగసీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవుతుందా? గ్యాప్ అయింది. ఎందుకంటే ఇప్పటికి కూడా రాయలసీమ అంటే బండి నారాయణ స్వామి, సన్నపరెడ్డి వెంకటరామన్ మీరొచ్చేసి 75 ఆయన 65 వీళ్ళనే చూపించే బదులు 45, 50లో ఎందుకుంది సార్ ఆ గ్యాప్? అంటే ఎక్కడైనా కోల్పోయిందా రాయలసీమ సమాజం సాహిత్యాన్ని? మొట్టమొదట రాయలసీమ సమాజం అట్లేమి కోల్పోలేదు గానీ, ఆ! సార్. అసలు రాయలసీమలో ఆ! సార్. ఎందుకో అట్లా సీనియర్స్ నుంచి అట్లా వారసత్వం రాయలసీమలోనే ఎందుకొచ్చింది? ఆ! మీరు గుర్తించండి కోస్తాలో లేదు. లేదా? ఆ! సార్. ఇప్పుడు ఇక్కడ సింగమనేని అనే ఒక సింగమనేని ఉన్నాడు. అవును. మధురాంతకం ఉన్నాడు. అవును. కేతు విశ్వనాథ్ రెడ్డి ఉన్నారు. అవును. వీళ్ళు ప్రజల్లో ఉన్నారు. ఓకే. రచయితల మధ్య ఉన్నారు వీళ్ళు. అవును. వాళ్ళకి ఎంత ఆసక్తి అంటే, వాళ్ళకి చిన్న రచయితలు కనిపిస్తే గనక, వాళ్ళకి 4 మంచి మాటలు చెప్పడము, వాళ్ళని ఉత్తేజపరచడము, ఆ విధమైన గొప్ప స్వభావాలున్నాయి హ్మ్. సార్. మన మేధావులకి. ఇక్కడ అందుకని ఆ వారసత్వం మేము పుచ్చుకున్నాం. హ్మ్. నాబోటి వాళ్ళు, చిలుకూరి దేవపుత్ర వాళ్ళు మేము తీసుకున్నాం హ్మ్. ఆ వారసత్వాన్ని. కానీ ఈ వారసత్వాన్ని అందుకోవడం అనేది సర్కార్‌లో లేదు. సార్. ఎందుకంటే వాళ్ళ కవులు, రచయితలందరూ కూడాను సినిమాల్లోకెళ్ళిపోయినారు. ఓకే. శ్రీశ్రీ అయితేనేమి, ఆరుద్ర అవును. ఆరుద్ర గారైతేనేమి, ఇక్కడ దాశరథి అయితేనేమి, అవును. చాలా మంది ఈవెన్ నాటకకర్తలందరూ వాళ్ళే గదా! శేషేంద్ర శర్మ గూడా మూవీస్‌కి శేషేశ్వర శర్మ ఎక్కువగా దాంట్లో పోలేదు. ఓకే. అట్లా వాళ్ళు చాలామంది మొత్తం అంతా సినిమా హైజాక్ చేసింది. అవును. ఎప్పుడైతే సినిమా హైజాక్ చేసిందో, ఈ పిల్లలకి దిక్కు తెలీలేదు. ఓకే. వాళ్ళకి గైడెన్స్ లేవు. ఆ! సార్. వాళ్ళకు గైడ్‌గా నిలబడే ఒక స్టాల్వర్ట్ ఎవరు లేరు. మనకు సింగమనేని, కేతు విశ్వనాథ్ రెడ్డి అవును. ఉన్నట్టు, అవును. వాళ్ళకి అంత గొప్పగా వాళ్ళని స్పందింపజేయగలిగే ఆహ్, హీరోయిక్ లెజెండ్స్ వాళ్ళకి లేరు. ఓకే. కాబట్టే మన రాయలసీమలో సాహిత్యం ఇంకా బతికి ఉంది. బతికిందంటారు. కానీ ఈ తరం వచ్చిన తర్వాత అంటే మా తరం అయిపోయి నెక్స్ట్ తరం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వారసత్వం అనేది నేనదే అంటున్నా సార్. ప్రశ్నార్థకంలో పడింది. ఎందుకు పడిందండొచ్చు సార్? ఎక్కడ గ్యాప్ ఎక్కడుంది? మీరు కవర్ చేయడానికి మీరేమన్నా ప్రయత్నం చేసి ఆగిపోయారా? లేదంటే సరేలే పోతే పోనీ మనది గడిచిపోతుందనుకున్నారా? టీవీ సీనియర్ల చేతుల్లో లేదు. ఓకే. నేను ఇప్పుడు మన సన్న మీ మామ వెంకటరామరెడ్డి, ఇటువంటి పాలగిరి విశ్వప్రసాదు మేమంతా వాళ్ళ తర్వాత మేము సీనియర్లు. ఆ! సార్. అంతే కదా! అంతే. వాళ్ళ డెఫినెట్‌గా తర్వాత అంతే. ఆ! అక్కడ నరేంద్ర, అవును. ఇక్కడ రాసాని, నాదెండ్ల తర్వాత సుబ్రహ్మణ్యము, ఇక్కడ కర్నూలులో వెంకటకృష్ణ వెంకటకృష్ణ. వీళ్ళంతా సీనియర్లు ఇప్పుడు. అవును. యాక్చువల్‌గా సింగమనేని, కేతు విశ్వనాథ్ రెడ్డి పోషించిన పాత్రల్ని మేము ఇప్పుడు ఆ పాత్రల్ని క్యారీ జేయాల. చేసారా సార్ మరి? క్యారీ చేయాలి చెప్తాను విను. ఆ! కానీ ఎంత దురదృష్టం అంటే టీవీలొచ్చేసినాయి, హ్మ్. ఫోన్‌లు వచ్చేసినాయి, ఓకే. ఇంటికొక బండొచ్చేసింది. హ్మ్. కుర్రకారు ఎక్కడ ఒక 5 నిమిషాలు ఎక్కడ నిలబడరు. కుదురులేదు. వాళ్ళకి ఔట్‌డేటెడ్ అయిన మేము చిన్నప్పుడు 10 ఏళ్ల కిందటి సినిమాలు చూసేవాళ్ళం. ఆ! 20 ఏళ్ల కిందటి సినిమాలు చూసేవాళ్ళం. ఎందుకు? చరిత్ర తెలియాల. ఓకే. ఇప్పుడు సినిమాలంటే గనక పాత సినిమాలంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు పెడితే గనక మా ఇంట్లో నా మనవడు ఏడుస్తాడు. ఓకే. బ్లాక్ అండ్ సినిమా వద్దని. అంటే జనరేషన్ మొత్తము అది మంచుకో, చెడుకో మారిపోయింది. టెక్నాలజీ హైజాక్ గ్యాప్ అయింది. సాంకేతిక రంగంలోని వినోదాలకు అడిక్ట్ అయిపోయింది. హుహు. ఎప్పుడైతే సాంకేతిక రంగంలోని వినోదాలకు అడిక్ట్ అయినారో ఓకే. యూత్, అప్పుడు ఇట్లా దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి ఏం చేస్తున్నావు కథ, నవల అంటే గనక వాళ్ళకి వినే ఓపిక లేదు, వినే తీరిక లేదు, ఆసక్తి లేదు. హ్మ్. సార్. అసలు అది నేర్చుకుంటే ఏమొస్తుంది సార్? ఏం చేస్తే ఏమొస్తుంది అనేది అలవాటైంది ఇప్పుడు. ఓకే.
ముందు మాదిరి కాకుండా. ముందు సాహిత్యం కోసమే సాహిత్యం. హ్మ్. ఇప్పుడు అది నేర్చుకుంటే ఏమొస్తది? అవును. ఇది నేర్చుకుంటే ఏమొస్తది? కెరియరిజం. కెరీరిజం వచ్చేసింది. కాబట్టి ఒక యుగ లక్షణం. ఆ సంధియుగం. యుగ లక్షణానికి ఎవరు యూత్ కారణం గారు, ముసలోళ్ళు సీనియర్స్ కారణం కాదు, శాస్త్రజ్ఞులు కారణం గారు, ఎవరు కారణం గారు. ఓకే. అది యుగ లక్షణం అంతే. ఓకే. ఆ యుగ లక్షణంలో ఈ మనుషుల పుట్టుకలు కూడా దాని క్రమంలోనే జరుగుతాయి. ఓకే. అని దీన్ని ఒక సహజంగా వచ్చిన ఒక పరిణామంగా హ్మ్. మనం విచారించుకుంటే అయినా కూడా నువ్వు ఒప్పుకోవాల. అవునండి. సో, ఇప్పుడు మీరు ఆల్‌మోస్ట్ గ్యాప్ వచ్చిందన్నారు. బట్ స్టిల్ రాయలసీమ నుంచి కొన్ని పుస్తకాలొస్తుంటాయి సార్. మనకొస్తున్నాయి. వాటిల్లో మీరు కాంటెంపరరీ రైటర్స్‌లో ఈళ్ళు రాస్తున్నారని అనిపించినోళ్ళు ఉన్నారా సార్? మీరు చదివినోళ్ళల్లో? ఏమంటావు? ఉన్నారు. ఓకే. తప్పకుండా మన రాయలసీమలో మాత్రము మా మదనపల్లి నుంచే రాస్తున్నారు. హ్మ్. అనంతపురం నుంచి అంకె శ్రీనివాసు రాస్తున్నారు. ఇట్లా వాళ్ళు రాయలసీమ చారిత్రక నవలలే రాస్తున్నారు అంకె వాళ్ళు. శ్రీనివాస్ రాస్తున్నారు. అంకె శ్రీనివాసు తర్వాత ఇట్లా వాళ్ళందరూ కూడాను. కడప నుంచి రాస్తున్నారు. సో, కర్నూలు నుంచి కూడా రాస్తున్నారు. మీకు ఎవరిది నచ్చినాయి సార్ వాళ్ళలో అట్‌లీస్ట్ ఈళ్ళటి బాగున్నాయి సాహిత్యపరంగా అనిపించినాయి. వస్తుపరంగా, శైలి పరంగా, కథనం పరంగా మీకు ఎవరైనా నచ్చినోళ్ళు ఉన్నాయా? ఈ జనరేషన్‌లో? ఉన్నారు గానీ నాకు వెంటనే పేర్లు గుర్తు రావడం లేదు. యాహ్! సార్. ఈ మధ్య మా మతిమరుపు చాలా అదే. వచ్చేసింది. అదే. అందులో నేను నవలా రచనలో పడి ఆ! సార్. వర్తమాన సాహిత్యానికి ఒక 2 అడుగులు దూరము వెనకబడినా. యాహ్! సార్. కాబట్టి ఇప్పుడు నేను అవన్నీ చదివితే తప్ప దాని గురించి మీతో అదే. అదే. మాట్లాడలేను. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇలాంక ఆఫ్రికా ఆర్ట్‌గా మీరు చెప్పినారు. ఇప్పటి రచయితలకు అస్తిత్వం లేదు అన్నారు. ఇప్పుడు కెమెరా ముందు కూడా చెప్పగలుగుతారా సార్ ఆ స్టేట్‌మెంట్? ఏది? రచయితలకి ఇప్పుడు రాసే రచయితలకి అస్తిత్వం లేదు అన్నారు. అస్తిత్వవాదం తెలియదన్నారు. అస్తిత్వం వేరు, అస్తిత్వవాదం వేరు. ఓకే. అస్తిత్వం. అస్తిత్వము ఒక చీమకు గూడా ఉంటుంది. ఓకే. ఒక చీమ దమ్ముకు గూడా అస్తిత్వాలుంటాయి. అస్తిత్వవాదం. అస్తిత్వవాదం. హ్మ్. అస్తిత్వవాదం అంటే మిస్ అయిందా సార్ ఈ జనరేషన్ రైటర్స్? ఎగ్జిస్టెన్షియలిజము ఉండేది. హ్మ్. అంటే ముఖ్యంగా దానికంటే అర్థం కావాలంటే ఏం ఏం చెప్తామంటే, ఒక ఆదర్శ ప్రపంచం ఓకే. 70లో, 80లో ఒక ఆదర్శ ప్రపంచం ఉండేది. అవును. ఇప్పుడు ఎవరికీ ఏ ఆదర్శాలు లేవు. లేవు. ఏ ఆదర్శ ప్రపంచాలు లేవు. లేవు. అంతా ఒకప్పుడు ఉండేది గ్లోబలైజేషన్. అదే. అదే. ఆదర్శాలు. హ్మ్. అది చాలా కొరత ఓకే. సమాజానికి. ఇప్పుడు ద సమాజానికి. ఆ! ఆ స ఆదర్శాలు ఉండి తీరాలని చెప్పడం లేదు. ఓకే. ఆదర్శాలు లేకపోవడం గూడాను ఒక దివాళా కోరుతనం అయితుంది. అవును. తర్వాత ఆదర్శాలు లేకపోవడం ఒకటి. హ్మ్. ఆ తర్వాత ఆదర్శాలు లేకపోయినా కనీసం ఆలోచించాలి కదా! అవును. నేనేమో ఆదర్శం పెట్టుకోను. హ్మ్. కనీసం ఆలోచించే జ్ఞానమని ఉండాలి గదా! అవును. ఆ ఆలోచన శక్తి గూడాను కుర్రకారులో బాగా తగ్గిపోయింది. తగ్గిపోయినాయి. ఓకే. దానివల్ల వాళ్ళకి జీవన సరళి ఆ! సార్. అంటే జీవించే విధానం. అస్తిత్వవాదం అంటే ఒక జీవన సరళి. అవును. ఆ జీవన సరళి ఎక్కడోసారి పోగొట్టుకున్నారు పాపం వాళ్ళు. హ్మ్. ఆ పోగొట్టుకోవడానికి కూడాను వాళ్ళు కారణమని నేను చెప్పడం లేదు. ప్రపంచంలో వచ్చిన ఎన్నో మార్పులు. ప్రపంచంలో వచ్చిన మార్పులు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో సాంకేతికమైన హ్మ్. డెవలప్‌మెంట్స్. వీటన్నిటి మధ్యన మీ ప్రతి నవలలో ఇప్పుడు 'సప్తభూమికి' చూసుకుంటే 'రాయలసీమ బహుజన నవల', తర్వాత ప్రతి నవల వెనక బహుజన నవల ఉంది. అసలు ఏంటి సార్ ఆ టర్మ్ ఏంటి? బహుజన నవల, బహుజనవాదం అనేది? అంటే మీ మీ డెఫినిషన్ ఏంటి? ఎందుకు పెట్టుకున్నారు అంత ఇష్టంగా? బహుజనవాదం అంటే మన వేదాల్లో ఏం చెప్తారంటే, సార్. సర్వే జన సుఖినో భవంతు అని చెప్తారు. అవును. అందరూ సుఖంగా ఉండాలని చెప్తారు. హ్మ్. అది మంచిదే కదా! అవును. దాన్ని ఎవరు కాదనలేరు దాన్ని. అవును. సర్వే జన సుఖినో భవంతు అంటే. అవును సార్. బుద్ధుడు వచ్చిన తర్వాత బహుజన విధాయ అని చెప్తాడు. ఓకే. అప్పటికే డౌన్ ట్రాడన్ పీపుల్ వాళ్ళు ప ప ప పాలించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రజెంట్. పాలించబడే వాళ్ళు కిందన అణగదొక్కబడినారు. హ్మ్. అందరూ సుఖంగా ఉండాలా అనే వాక్యం అప్పుడు పనికి రాలేదు ఓకే. బుద్ధుడికి. ఓకే. అందరూ సుఖంగా ఉండంటే వాళ్ళు సుఖంగా ఉండారు గదా! అవును. ఎవరి గురించి చెప్పాలి అప్పుడు ప్రత్యేకంగా? బాధపడే వాళ్ళ గురించి చెప్పాలి. అది. కాబట్టి బాధపడే వాళ్ళ గురించి చెప్పాల్సొచ్చేటప్పుడు బహుజన అంటే చాలా మంది అని. ఓకే. ఎక్కువ శాతం జనులు ఎవరైతే ఎక్కువ శాతం జనులే అణగదొక్కబడతారు. వాళ్ళందరూ కూడాను క్షేమంగా, సుఖంగా ఉండాలా అని బుద్ధుడు చెప్పిన సూత్రం. అంటే అది రాజకీయ పరమైనది. అవును. వాళ్ళింతమంది, వీళ్ళింతమంది అనేది రాజకీయ పరమైనది. హ్మ్. వేదాలు చెప్పింది రాజకీయ పరమైనది కాదు. అవును. అది తాత్విక పరమైనది. అవును. బహుజన సుఖాయ అనేది సమాజానికి సంబంధించింది. ఓకే. సర్వే జన సుఖినో భవంతు అనేది తాత్విక రంగానికి సంబంధించింది. ఓకే. 2 కరెక్టే. అవును. 2 స్లోగన్‌లు వివిధ రంగాల్లో వేరుగా అయితాయి. అవును సార్. నేను బహుజన అని, దళిత్ అని దళిత రాజకీయాన్ని ఎందుకు పేరు పెట్టానంటే, ఆ! సార్.
'గద్దలాడుతండాయి' అది వేరే సామాజిక నవల. తర్వాత 'మీ రాజ్యం మీరేలండి' తర్వాత 'రెండు కళ్ళ దేశం'. అవును. దీంట్లో దాదాపు 3, 4 కుటుంబాల ఫ్యాక్షనిజమే ఉంటుంది దీంట్లో ఈ 2 నవల్లో. ఓకే. కాబట్టి 'గద్దలాడుతండాయి' దళితుల గురించి చెప్పింది. హ్మ్. 'మీ రాజ్యం మీరేలండి' దళిత బహుజనుల గురించి చెప్పింది. 'రెండు కళ్ళ దేశం' కూడా వాటి గురించి చెప్పింది. హ్మ్. ఈ 3 దాన్నే చెప్పిన తర్వాత చెప్పినా కూడాను ఓకే. దాంట్లో మైనర్ డిఫరెన్స్ ఉంటుంది కదా! అవును. అది పాఠకులకి స్పష్టం కావాల. అవును. అందుకని దళిత బహుజన సామాజిక నవల, ఆహ్, దళిత బహుజన రాజకీయ నవల, హ్మ్. తర్వాత దళిత బహుజన తాత్విక నవల, యాహ్! సార్. తర్వాత ఇది మన 'సప్తభూమి' వచ్చేసి దళిత బహుజన చారిత్రక నవల. ఆ! సార్. ఆ 4గా అట్లా డివైడ్ చేసుకొని రాసిస్తాను. సో, మీకు ఇదంతా స్పృహతోనే లైక్ లేదు లేదు. ఓకే. రాసిన తర్వాత స్పృహ వచ్చింది. ఓకే. రాసిన తర్వాత ఆ! స్పృహొచ్చింది. యాహ్! నైస్. ఇప్పుడు మీరు మీ గురువు చిలుకూరి దేవపుత్ర గారని చెప్పొచ్చండి. సమకాలీకుడు సేమ్ ఏజ్ అయినా కూడా ఆయనే ఆయన కాదు గురువు అని సిగంనేని కూడా. ఆ! సింగంనేని సార్ గూడా. ఇప్పుడు మీకలాగా మిమ్మల్ని గురువుగా భావించే శిష్యులు ఎవరైనా ఉన్నారు? మీరు ఎవరినైనా తయారు చేసారా సార్? చేయబోతున్నారా? అబ్బా! అట్లేం లేదు. ఒకరికి చేస్తే రచయిత యాక్టర్‌లని హ్మ్. చేయొచ్చు. ఆ! సార్. రచయితల్ని ఎవరు చేయలేరు. చేయలేరా? చేయలేరు. సినిమాల్లోనూ వేరే రాజకీయ రంగంలోనూ వారసత్వాలున్నట్టు, హ్మ్. సాహిత్య రంగంలో వారసత్వాలుంటాయని నేను నమ్మను. నైస్ డిస్కషన్ సార్. జనరల్‌గా మనకి మీతో ఇన్ని మాట్లాడలే అంటే మీరు లోతుగా ఇనిషియల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఉన్నారు? నెక్స్ట్ ఏం చేయబోతుందో తెలిసినది. సో, అలాగే మీకు 'శప్తభూమి' స్క్రీన్ మీద చూడాలని మీ పిల్లల కోరిక మీ కోరిక కాబట్టి అది తొందరగానే తీరి లైక్ ఎందుకంటే ఇందులో జనరల్‌గా మనకు చూసుకుంటే కొంత గ్యాప్ అయితే ఉంటది. స్క్రీన్ మీదకి అంటే నవల ఉన్నది స్క్రీన్ మీదకి రావడానికి కొంత టెక్నికల్ గ్యాప్ అయితే ఉంటది. అది కవర్ అయ్యి యాజ్ ఇట్ ఈజ్ వస్తే చూడాలని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటర్వ్యూ సార్. ఇట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సార్. ఈ అవకాశం కల్పించిన కొత్త టీవీ ఛానల్ మహాలో బ్రాడ్‌కాస్టింగ్ వారికి, ఇట్స్ యూటీవీ ఛానల్‌కు నాకీ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. అదే విధంగా చక్కటి ప్రశ్నలు అడిగిన రచయిత లంకమల గారికి కూడాను నా యొక్క అభినందనలు, నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మీ బండి నారాయణ స్వామి.